నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాథెళ్ళ. ఏంటి రూప ఏదో ఇంట్లో ఉన్నట్లుంది, వెనకాల చూస్తే చాలా అందమైన గ్లాస్ లిఫ్ట్ కనిపిస్తుంది అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేస్తా, చెప్పేస్తా. నేనేమి ఇండివిజువల్ హౌస్లో కానీ ఏదైనా విల్లాలో కానీ లేనండి. నేను ఒక అపార్ట్మెంట్లో డూప్లెక్స్ ఫ్లాట్లో ఉన్నాను. సో ఫ్లాట్లో లిఫ్ట్ ఏంటి, అదే కదా మీ డౌట్. నా డౌట్ కూడా అదే. అది చూద్దామని నేను వచ్చాను, మీకు కూడా చూపిద్దాం అనుకున్నాను. క్యూబ్ ఎలివేటర్స్ వాళ్ళు ఫ్లాట్లో కూడా లిఫ్ట్ అరేంజ్ చేశారండి, ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళడానికి. సో దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి కాళేష్ గారు ఉన్నారు, సేల్స్ మేనేజర్ అనమాట ఆయన. సో ఆయనతో మాట్లాడదాం. సార్ హాయ్ అండి. హలో రూపా గారు. లిఫ్ట్ చాలా చాలా బాగుంది. ఫ్లాట్లో లిఫ్ట్ అంటే అది చాలా కొత్తగా ఉంది కాన్సెప్ట్. అసలు పాసిబులా ఒక ఫ్లాట్లో లిఫ్ట్ పెట్టడం? పాసిబులే అండి, చూపించాను కదా మేము. ఎస్, ఫ్లాట్లో లిఫ్ట్ కొత్తగా అనిపించింది, నేను వచ్చాను. కానీ అసలు దీని స్పెషాలిటీ ఏంటి, దీనికి ఉన్న స్పెషాలిటీస్? క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఇది. మనకి 4.5 విడ్త్లో, డెప్త్ 5 ఫీట్లో మనకి లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. టోటల్ గ్లాస్ లిఫ్ట్. అవును, చాలా అందంగా. అపార్ట్మెంట్లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళే విధానంగా మనం ఈ మోడల్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. ఓకే, ఎంతమంది కెపాసిటీ దీనికి? ఎంతమంది ఎక్కువ? 4 ప్యాసింజర్స్ లిఫ్ట్ ఇది. ఓకే, సూపర్ అండి, చాలా బాగుంది. లోపల కూడా దాని సీలింగ్ డిజైన్ కానీ టోటల్ గ్లాస్ లిఫ్ట్ అనమాట. ఓకే, మీకు లోపల మొత్తం క్యాబిన్ లోపల కూడా గ్లాస్ అనేది ఇవ్వడం జరిగింది. చూద్దామా, లోపలికి కూడా వెళ్దామా? ఓకే, చాలా బాగుందండి సీలింగ్. అది కూడా లైట్స్ కూడా 4 పెట్టినట్లున్నారు దీనికి. అవును మేడం, ఎల్ఈడి లైటింగ్. వావ్, చాలా బాగుందండి. లోపల కూడా ఎంత నీట్గా డిజైన్ చేశారు. సీలింగ్ కానీ లైట్స్ కానీ చాలా అద్భుతంగా ఉంది. లిఫ్ట్ అయితే అదిరిపోయింది. ఇంకేంటి దీని స్పెషాలిటీ? చూడండి మేడం, ఏ సపోర్ట్ తీసుకోలేదు. చూడండి మేడం, ఏ వాల్ సపోర్ట్ లేకుండా మనము అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్కి వెళ్ళేటట్టు ఐరన్ బీమ్స్ తో మనము ఫస్ట్ స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని విడ్త్ 4.5, డెప్త్ 5 ఫీట్ లో మనము ఈ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇది గ్లాస్ క్లాడింగ్, కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకి మనం సెంటర్ ఓపెనింగ్ డోర్స్, ఆటోమేటిక్ డోర్స్ తో మనం లిఫ్ట్ ఇచ్చాం. చూడండి, మొత్తం ఐరన్ స్ట్రక్చర్ తో, ఏ సపోర్ట్ లేదు, ఏ వాల్ సపోర్ట్ లేకుండా మనం ఈ లిఫ్ట్ ఇవ్వడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ ఆ హోల్ కూడా అవసరం లేదనుకుంటా, పిట్ అనేది లేకుండా మనం ఈ లిఫ్ట్. కాళేష్ గారు, వీళ్ళకి కావాల్సిన స్పేస్ లో మీరు ఇక్కడ లిఫ్ట్ అరేంజ్ చేసి పెట్టారు. కానీ ఇంకా తక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు ఉంటారు, ఇంకా ఎక్కువ స్పేస్ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు. అలా కూడా మీరు చేయొచ్చు మేడం. మనం సింగిల్ ప్యాసింజర్స్ దగ్గర నుంచి మనం ఇవ్వచ్చు, కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు వాళ్ళకున్న ప్రొవిజన్ దాన్ని బట్టి. వాళ్ళకి ఏ వాల్ సపోర్ట్ లేకపోయినా మనం ఈ స్ట్రక్చర్ తో లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఓకే, మరి దీనికి ఎంత స్పేస్ పట్టింది? 4.5 by 5.5, విడ్త్ 4.5, డెప్త్ 5.5. సూపర్ అండి. ఈ లిఫ్ట్ మొత్తం గ్లాస్ తో చేశారు కదండి. సో దీనికి ఓన్లీ గ్లాస్ తోనే చేస్తారా, లేకపోతే వేరే వేరే షీట్స్ తో కూడా ఏమైనా చేయొచ్చా? మనం ఏసీపీ షీట్ క్లాడింగ్ తో కూడా మనం దీన్ని క్లాడింగ్ చేయొచ్చు మేడం. ఓకే, ఐరన్ బీమ్స్ కి మనము క్లాడింగ్ అనేది పాలికార్బోనేట్ ఏసీపీ షీట్ తో కూడా క్లాడింగ్ చేసుకోవచ్చు మనం. ఇప్పుడు మీరు గమనించుంటే చూడండి, స్టేర్ కేస్ మధ్యలో వచ్చింది మనకి లిఫ్ట్. అవును, ఏ సపోర్ట్ లేకుండా, వితౌట్ పిట్, వితౌట్ హెడ్ రూమ్. పైన హెడ్ రూమ్ కూడా లేదు. ఏదైతే సీలింగ్ ఉంటుందో లాస్ట్ ఫ్లోర్ లో, ఆ సీలింగ్ తోనే క్లోజ్ అయిపోతుంది మనకి. క్యూబ్ ఇటాలియన్ అల్ట్రా లగ్జరీ హైడ్రాలిక్ లిఫ్ట్. సూపర్, చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. మనం ఒకసారి వెళ్ళి ఉందో లేదో ఒకసారి నేను కూడా చూస్తాను. సో ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము. ఓకే, ఏంటండి పైన హెడ్ రూమ్ ఏం లేదు, ఇక్కడతో లాస్ట్ ఆ లిఫ్ట్? ఇక్కడతో లాస్ట్, ఓన్లీ ఫర్ 1 floor, G+1. ఒక 1 ఫ్లోర్కే ఇస్తారా, లేదా కావాలంటే G+3 దాకా మనం క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ అనేది సప్లై చేస్తాం. ఓ, హెడ్ రూమ్ లేదా? అంటే మోటార్ లాంటిది ఉండాలి? ఏముండదు. దీని మోటార్ వచ్చేసి ఇంటి కిందనే మనకి ఒక సైడ్, ఇంటి బయట ప్లేస్ లో మనం ఇవ్వడం జరుగుతుంది హైడ్రాలిక్. ఓకే, ఇంత బాగుందండి, ఏమీ కనిపించట్లేదు, డీసెంట్ గా, క్లాస్, వితౌట్ హెడ్ రూమ్, అప్ టు G+3 దాకా మనం చేయడం జరుగుతుంది. సూపర్, సేఫేగా? సేఫ్ మేడం. మనం ఎప్పటి నుంచో చేస్తున్నాం. ఈ హైడ్రాలిక్ లిఫ్ట్ ఏంటంటే క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ మెయిన్ స్పెషాలిటీ ఏంటంటే కనుక
దీంట్లోనే మనకి ఏ స్పేస్ లేకపోయినా కూడా, మనకి ఏ ప్రొవిజన్ లేకపోయినా కూడా మనం ఐరన్ బీమ్స్తో మనం స్ట్రక్చర్ ఫామ్ చేసుకొని మనం లిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సపోర్ట్గా సపోర్ట్ ఏం అవసరం లేదు, స్టేర్ కేస్ మధ్యలో మనం లిఫ్ట్ ఇస్తాం. ఏ స్పేస్లో ఉన్నా కూడా లిఫ్ట్, ఏ ప్లేస్ ఇచ్చినా కూడా మనం అక్కడ లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సూపర్ సార్, చాలా బాగుంది అసలు ఈ ఐడియా. ఎస్ఎస్లో మనకి ఇది టోటల్గా డోర్ ఫ్రేమ్స్ కానీ డోర్స్కి వచ్చేసి మొత్తం ఎస్ఎస్లో వస్తుంది. బిగ్ విజన్ గ్లాస్ డోర్, టఫ్ అండ్ గ్లాస్ మేడం, మొత్తం బ్రేక్ అవ్వదు. మన క్లాడింగ్ కూడా మొత్తం టఫ్ అండ్తో చేస్తాం, గ్లాస్ క్లాడింగ్ కూడా. కొంతమంది రిక్వైర్మెంట్ ఏసీపీ షీట్తో కవరింగ్ కావాలంటారు, దాన్ని బట్టి మనం కవరింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో G+1 నుంచి G+3 దాకా మనం హైడ్రాలిక్ లిఫ్ట్ అనేది, క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. సూపర్. కస్టమర్కి ఎలా కావాలంటే ఆ టైప్లో డిజైన్ చేసి, ఎంత స్పేస్లో కావాలంటే అంత స్పేస్లో, ఎన్ని ఫ్లోర్స్కి కావాలంటే అన్ని ఫ్లోర్స్కి చక్కగా మ్యానుఫ్యాక్చర్ చేసేసి ఇన్స్టాల్ చేసి పంపించేస్తారు. టోటల్ లగ్జరీ లిఫ్ట్స్ మేడం. సూపర్ సార్, అదిరిపోయింది. అర్జెంట్గా మీ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ దగ్గరికి నేను వచ్చి మొత్తం చూడాలి, మా వాళ్ళకి చూపించాలి. చూద్దాం. రైట్ సార్, థ్యాంక్ యూ. నమస్తే, వెల్కమ్ టు తెలుగు వన్. నేను రూపా నాథెళ్ళ. సో రూపా కనిపించిందంటే ఏదో ఇన్ఫర్మేటివ్ వీడియోతో వచ్చే ఉంటుందని మీకు అర్థమైపోయింది కదా. సో లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చానండి. ఎందుకు వచ్చా అనుకున్నారు? మనం ఇందాక హైరైజ్ అపార్ట్మెంట్లో ఒక క్యూబ్ ఎలివేటర్ లిఫ్ట్ చూసాం కదా. జనరల్గా విల్లాస్లో చూస్తూ ఉంటాము. ఎంత బాగుందండి, అపార్ట్మెంట్ లోపల లిఫ్ట్ అంట. సో ఎన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి, అవన్నీ దాటుకొని పెట్టారంటే ఏదో మ్యాటర్ ఉంటుంది. సో అదంతా తెలుసుకుందాము. అండ్ లిఫ్ట్ పెడుతున్నామంటే పెద్దవాళ్ళ కోసము, పిల్లల కోసము సేఫ్టీ మెజర్స్ కూడా మనం చూసుకోవాలి కదా. మరి ఎలా తయారు చేస్తున్నారు, ఎంత జాగ్రత్తగా తయారు చేస్తున్నారు, ఎలా ప్యాక్ చేసి పంపిస్తారు, అన్ని విషయాలు ప్రైజెస్తో సహా నేను మీకు క్లియర్గా చూపించేస్తాను. వచ్చేయండి. సో ఎంటర్ అయిపోయామండి లోపలికి, యూనిట్ లోపలికి వచ్చేసాము. 2 తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ అనమాట. ఎక్కడ క్యూబ్ ఎలివేటర్ గురించి కనుక్కుందాం అని వస్తే ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కనిపించింది. సో ఎంటర్ అవగానే మనకి జనరల్ మేనేజర్ గౌస్ గారు కనిపించారు. ఆయన్ని క్వశ్చన్స్ అడిగేద్దాం, డౌట్స్ అన్ని క్లారిఫై చేసేసుకో. హలో గౌస్ గారు, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో నేను ఇందాక క్యూబ్ ఎలివేటర్ అక్కడ ఒక హైరైజ్ అపార్ట్మెంట్లో చూసి అది తెలుసుకుందాం అని వచ్చాను. సో మీరు భారత్ ఎలివేటర్స్ కూడా ఉంటుందని అన్నారు. అంటే అది మామూలుగా ఇంట్లో పెట్టుకునే లిఫ్ట్స్ ఏదైనా కమర్షియల్ స్పేస్ లో. మరి భారత్ ఎలివేటర్స్ అంటే? భారత్ ఎలివేటర్ అంటే ప్యాసింజర్ కమ్ గూడ్స్ లిఫ్ట్ అండి. నేను మన కంపెనీలో కూడా ఇన్స్టాల్ చేసి ఉంది, అది మీకు వీడియో చూపిస్తాను. క్యూబ్ ఎలివేటర్స్ అంటే హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఓన్లీ. క్యూబ్ హైడ్రాలిక్ లిఫ్ట్ ఇన్స్టాల్ చేస్తుంది. భారత్ ఎలివేటర్ ప్యాసింజర్ కమ్ గూడ్స్. గూడ్స్ అంటే ఎక్కువ మంది తీసుకెళ్ళి మన దగ్గర రియల్ గా ఉంది, చూపిస్తాను. లిఫ్టే ఉందా ఇక్కడ? చూద్దామండి, రండి సార్. గూడ్స్ లిఫ్ట్ అన్నారు కదండి, సో ఇదే అన్నమాట. రోజు గారు ఎంత హైట్ ఉంటుంది ఇది? ఇది 8 feet హైట్ ఉందండి. ఇది హైట్ రెగ్యులర్ గా 7 feet ఉంటుంది. ఇది మేము గూడ్స్ కోసం యూజ్ చేస్తున్నాం. పైన కూడా మనది వర్క్ షాప్ ఉంది కదా, పైన వర్క్ ఉంది, అక్కడ డోర్స్ ఫ్రేమ్స్ రెడీ అవుతాయి. సో అవి కిందికి రావడానికి కూడా ఈ లిఫ్టే యూజ్ అవుతుంది మనకి. ఓ, జనరల్ గా ఏదైనా కంపెనీస్ వాళ్ళు పెట్టుకుంటారేమో అండి, మేబీ హెవీ వెయిట్స్ క్యారీ చేయాలన్నా. పెద్ద పెద్ద కంపెనీస్ కంపల్సరీ ఇట్లా లిఫ్ట్ మెయింటైన్ చేస్తారు, మెటల్ పైకి కిందికి తీసుకురావడానికి. ఓకే, చాలా పెద్ద. ఒకసారి ఎక్కుదాం పద. ఇదిగో టూ సైడ్ ఓపెనింగ్ ఉందండి, ఫ్రంట్ బ్యాక్. ఓకే, ఇది ఓపెనింగ్ కూడా 2000 ఓపెనింగ్ అండి. గౌస్ గారు, ఈ గూడ్స్ లిఫ్ట్ నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను, చాలా బాగుంది. కానీ ఇంతకు ముందులో నేను మీ వీడియోస్ కొన్ని చూసాను. అప్పుడు ఏంటంటే లిఫ్ట్ గురించి చెప్పారు, పార్ట్స్ గురించి చెప్పారు, కానీ అవి చూపించలా. నాకు అది అర్థం కావట్లేదు అనమాట. ఏ పార్ట్స్ ఎక్కడ వాడతారు ఏంటి అనేది. అంటే మాకు సేఫ్టీ కూడా ఇంపార్టెంట్ కదా. మరి ఈ మధ్య లిఫ్ట్లు ఎక్కడ పడితే అక్కడ కొండంటే అవి ఫెయిల్ అవ్వడం, చాలా ప్రమాదాలు చూస్తున్నాం. కాబట్టి
మా ఆడియన్స్ కి నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నా. సో నాకు ఏ పార్ట్ ఏంటి అనేది క్లియర్ గా చూపించండి. చూపిస్తాను, ఒక్కొక్క పార్ట్ చూపిస్తాను. ఈ లిఫ్ట్ చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఇది అండి ఫ్రేమ్ అండి. ఇది ప్రతి లిఫ్ట్కి అయితే ఫ్రేమ్ కంపల్సరీ కదా, ఇంట్లో డోర్కి ఫ్రేమ్ ఎలా ఉంటుందో డోర్ ఎలానో ఇది ఫ్రేమ్ కంపల్సరీ ఉంటుంది. సో ఈ ఫ్రేమ్ అనేది రెగ్యులర్గా షీట్లో తయారు చేస్తాం రెగ్యులర్ ప్యాసింజర్ లిఫ్ట్లు అయితే. ఈ గూడ్స్ లిఫ్ట్ అయితే ఏంటంటే ఇది C ఛానల్ 5M C ఛానల్ అండి. ఇది 40/75 C ఛానల్. ఈ హెవీ ఉంటుందండి. హెవీ అంటే ఏంది, మనం ఎక్కువ మెటల్ ఇట్లా తీసుకెళ్తుంటాం కదా, వాళ్ళు దీనికి ఏమైనా తగిలినా కానీ బెండ్ అవ్వకుండా ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి సెకండ్ వచ్చేసి దాని కింద కూడా కింద చూపిస్తాను, ఇది సిల్ బేస్ అండి. 25/25 రాడ్ ఉంటుంది. కొన్ని గూడ్స్ లిఫ్ట్ కదా, రెగ్యులర్గా ఏదైనా మెటల్ తీసుకెళ్ళడానికి వెహికల్ ఇట్లా చిన్న యూజ్ చేస్తాం కదా, అల్యూమినియంతో పెడితే ఏంటంటే ప్రాబ్లం వస్తుంది. సో అందుకు మేమేంది ఐరన్ది సిల్ ఏదైతే ఉందో ఐరన్ది యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ అలాగే నేను దిగుతున్నాను చూడండి, ఇక్కడ ఏదైతే ఉందండి ఇది GB బ్రాకెట్స్ అని అంటారండి. ఈ బ్రాకెట్స్ లాస్ట్ వీడియోలో నేను చూపించాను. ఇది ఈ స్ట్రక్చర్కి ఇది ఫిక్స్ అవుతుంది, దీనికి రైల్ ఫిక్స్ అవుతుంది. ఈ రైల్ ఫిక్స్ కావడానికి ఇది గై క్లిప్ అంటారు, ఇది యూజ్ అవుతుందండి. ఈ బ్రాకెట్స్లో సైజెస్ ఉంటాయి. ఇది 5mm థిక్నెస్లో యూజ్ చేస్తున్నాం మనము. దీంట్లో షాఫ్ట్ సైజ్ ప్రకారంగా మనము ఈ బ్రాకెట్ సైజ్ని మనం తీసుకుంటామండి. ఇది నెక్స్ట్ వచ్చేసి ఇవి ట్రఫ్స్. దీంట్లో వైరింగ్ కేబుల్ ఏదైతే ఉందో ఇది దీంట్లో ఉంటుందండి. వైరింగ్ కేబుల్ కోసం ఇది ట్రఫ్స్ యూజ్ చేస్తాం మనము. ఇది ఏదైతే ఈ రోపింగ్ కనిపిస్తుంది కదండి, ఈ రోపింగ్ అనేది OHG సెట్ అంటారు. OHG సెట్ అంటే ఏంటంటే ఓవర్ స్పీడ్ గవర్నర్ అన్నట్టు మీనింగ్. సో ఓవర్ స్పీడ్ గవర్నర్ అంటే ఏంటంటే కొన్ని సందర్భాల్లో లిఫ్ట్ కంట్రోలర్ ఏదైతే కంట్రోల్లో స్పీడ్ ఇచ్చారో ఆ స్పీడ్ ప్రకారంగా నడుస్తుంటుంది కదా, అయితే కొన్ని సందర్భాల్లో ఏంది ఆ స్పీడ్కు కాకుండా ఇంకా ఎక్కువ స్పీడ్ అని వెళ్ళింది అనుకోండి, ఆ టైంలో ఈ OHG సెట్ అనేది ఆపుతుంది. దీనికి ఒక సపరేట్గా సేఫ్టీ బ్లాక్స్ అని ఉంటుంది, ఈ పైన ఫిక్స్ అయి ఉంటుందండి. రెగ్యులర్ స్పీడ్ కన్నా ఒకవేళ స్పీడ్ ఎక్కువైంది అనుకోండి, స్పాట్లో సేఫ్టీ బ్లాక్ అనేది పట్టేస్తుంది. ఈ సపరేట్ దీనికి రోపింగ్ 8M రోప్ యూజ్ చేస్తారు. ఈ రోప్ ఏదైతే రోప్ ఉందో ఈ రోప్ వల్ల ఆగిపోతుంది అది, ఆ OHG సేఫ్టీ అనేది పడుతుంది. ఇదైతే దీన్ని బఫర్ స్ప్రింగ్స్ అంటారు. ఇవి 2 ఉన్నాయి, లేకపోతే 3 కూడా పెడతాము. ఈ బఫర్ స్ప్రింగ్స్లో టైప్స్ ఉంటాయి, స్మాల్ ఒకటి బిగ్ ఒకటి. రెగ్యులర్ ప్యాసింజర్ లిఫ్ట్స్ ఒక 10 ప్యాసింజర్ లోపల ఉందనుకోండి, దాన్ని స్మాల్ బఫర్ స్ప్రింగ్ యూజ్ చేస్తారు. ఇది గూడ్స్ లిఫ్ట్ కదండి, దీనికోసం పెద్ద బఫర్ స్ప్రింగ్ అండి. ఇది మొత్తం బాటంలో ఫిక్స్ అయి ఉంటుందండి. ఇది ఈ పైన చూసుకున్నట్టయితే కార్ ఫ్రేమ్ కనిపిస్తుంది కదా అండి, అది బాటమ్ పుల్లి కార్ ఫ్రేమ్ అంటారు దీన్ని. పైన ఏదైతే ఉందో ప్లాట్ఫామ్ కింద దానిపైన క్యాబిన్ ఉంది కదండి, ఈ బాటమ్ పుల్లి ఏదైతే ఉందో వీల్స్ కనిపిస్తున్నాయి ఇప్పుడు చూడండి, ఇక్కడ వీల్ కనిపిస్తుంది కదా మీకు, ఈ మోడల్ని బాటమ్ పుల్లి అంటారు. మన దగ్గర ఈ కార్ ఫ్రేమ్ టైప్స్ ఉంటాయి కదా, గూడ్స్ లిఫ్ట్ బాటమ్ పుల్లి ఒకటి ఉంటుంది, పైన టాప్ మోడల్ ఒకటి ఉంటుంది, బాటమ్ ఒకటి ఉంటుంది. సో ఆ బాటంకి ఏదైతే ఇక్కడ ఉందో షూ ఉంది కానీ కోనే షూ అంటారు, అది 16mm ఉంది. ఇది ఏదైతే రైలింగ్ ఉంది కదా 16mm, సో దానికోసం ఆ షూ కూడా లెంత్ 16mm లెంత్ ఉంటుంది. ఈ వీల్ ఏదైతే ఉందో ఆ 300 డేయా వీల్ అండి, 300 డేయా 1 3 4 8 రోప్స్ వీల్, 8 రోప్స్ వీల్ అండి అది. సో దీనికి సంబంధించిన మోటార్ పైన గేర్లెస్ మోటార్ యూజ్ చేసాం మేము. 2 ton కెపాసిటీ వరకు లాగుతుందండి అది. అలాగే ఆ C ఛానల్ కనిపిస్తుంది కదా అండి, అది 65/125 ఛానల్ అండి. రెగ్యులర్గా ప్యాసింజర్ 10 ప్యాసింజర్ లోపల ఉంటే 50/100 C ఛానల్ మనం యూజ్ చేస్తాము. 10 ప్యాసింజర్ కన్నా ఎక్కువ ఉంది అనుకోండి 65/125 ఛానల్ యూజ్ చేస్తాము. సో హెవీ ఛానల్ అండి అది. దీన్ని లిమిట్ స్విచ్ అంటారండి. ఇది రెగ్యులర్ స్పీడ్ కన్నా ఎక్కువ స్పీడ్ అయ్యింది అనుకోండి, ఈ లిమిట్ స్విచ్ అనేది ఆ క్యాబిన్ని ఫ్లోర్ లెవెల్ రావడానికి యూజ్ అవుతుంది. ఇది వచ్చేసి గేట్ లాక్ అంటారండి. ఈ గేట్ లాక్ యూజింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ క్యాబిన్ ఏదైతే పైన ఉందో క్యాబిన్ది, సో పైన ఉన్నప్పుడు రెగ్యులర్గా అందరూ ఏమనుకుంటారు పైన క్యాబిన్ ఇది గేట్ వెళ్ళట్లేదు అని అడుగుతారు కదా. సో ఈ లాక్ అనేది ఇక్కడ హోల్డ్ చేసి ఉంటుంది. ఎక్కడైతే ఆ క్యాబిన్ వచ్చేసి కిందికి వస్తుందో ఇది ఆర్చర్ అంటారు. ఆ క్యాబిన్ కిందికి రాగానే ఈ ఆర్చర్ ఈ లాక్ని టచ్ కాగానే ఈ లాక్ని వదిలేస్తుంది, అప్పుడు గేట్ వెళ్తుంది. అలా రాజ్ గారు మెటీరియల్ మొత్తం అసలు ఎక్కడ అమరుస్తారు ఏంటి అనేది బాగా చెప్పారు. ఇంత పెద్ద 8 seat లిఫ్ట్ ని ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ చేస్తారు? మన దగ్గర నేను ఒకటి చూపిస్తాను, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తానో కూడా చూపిస్తాను. సరే చూద్దాం. గౌస్ గారు ఏంటండి ఇంత పొడుగులు ఉన్నాయి కరెంట్ స్తంభాలు? దీన్ని అండి గైడ్ రైల్ అంటారు. ఇందాక నేను లిఫ్ట్ లో లోపల దిగి చూపించాను కదా, బ్రాకెట్ కు ఫిక్స్ అయినాయి, ఇవే గైడ్ రైల్స్ అంటారు. దీంట్లో థిక్నెసెస్ ఉంటాయి. 16mm అని చెప్పి ఇక్కడ ఉన్నది 10mm 5mm థిక్నెస్ ఉన్నాయి. థిక్నెస్ దేన్ని బేస్ చేసుకుని? లిఫ్ట్ ప్యాసింజర్ అండ్ గూడ్స్ లిఫ్ట్ అంటే చాలా హెవీ వెయిట్ ఉంటుంది కదండి, దానికోసం థిక్నెస్ పెంచాల్సి వస్తుంది. సో మనం యూజ్ చేసింది 16mm అన్నట్టు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ట్రైన్ ఉంది కదా, ట్రైన్ వెళ్ళడానికి గైడ్ కింద ఏదైతే పట్టాలు ఏంటనో ఆ లిఫ్ట్ మూవ్మెంట్ కావడానికి ఇవే యూజ్ అవుతాయండి. ప్రతి లిఫ్ట్ కి రైల్ అనేది
100% అండి. ఇది లేకుండా లిఫ్ట్ అవనే అవ్వదు. మెయిన్ ఇదనమాట Yes, yes, లిఫ్ట్ కి. నిజమే, మనం లిఫ్ట్ ఎక్కినప్పుడు వెనకాల సైడ్ లో ఇట్లా స్ట్రైట్ గా వెనకాలే పెడతారు వెనకాల లెఫ్ట్ రైట్ కూడా ఉంటుంది. లెఫ్ట్ రైట్ అవునండి. ఇందాక మనం లిఫ్ట్ లో చూసాం కదండి, లెఫ్ట్ రైట్ ఉంటాయి చూడండి. అది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం లిఫ్ట్ కూడా ఒక ట్రైన్ లాంటిది. అవును అంతే. రైట్. ట్రైన్ లో జర్నీ చేస్తాం, దీంట్లో కూడా జర్నీ చేస్తాం కదా. అవునవును. ఒకళ్ళిద్దరు పట్టే దగ్గర నుంచి టన్స్ పట్టే వరకు కూడా ఇవి థిక్నెస్ మీద ఆధారపడి ఉంటుంది. పెద్ద పెద్ద లిఫ్ట్స్ లైక్ కొన్ని కంపెనీస్ G+3-4 లో పైన మెటల్ తయారు చేస్తుంటారు. వెహికల్స్ ఉంటాయి కదా, పెద్ద పెద్ద వెహికల్స్ అంటే టాటా ఏసీ, బొలేరో ఇలా ఉంటాయి కదా. పైన కిందికి వెహికల్ వెళ్ళి పైన లోడ్ వేసుకుని ఆ లిఫ్ట్ లో కిందికి వచ్చేస్తుంది. అంత పెద్ద లిఫ్ట్ మనం తయారు చేస్తామండి. సో చూసారు కదండి, కంపెనీలు ఉన్న వాళ్ళకి హెవీ వెయిట్లు తీసుకెళ్ళాలి అని అనుకునే వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎక్కువ మంది ట్రావెల్ చేయాలి, ఏమైనా అక్కడ పనిచేసే వాళ్ళు కానీ అలా అనుకున్నప్పుడు కూడా ఇలా హెవీ లిఫ్ట్స్, గూడ్స్ లిఫ్ట్స్ ఉపయోగపడతాయి. సో నేను చెప్పిన దానికన్నా మీరు వచ్చి చూస్తే అది కాస్త ఇంపాక్ట్ ఉంటుంది, మీకు బాగా అర్థమవుతుంది. సో రావాలంటే కూడా చాలా ఈజీ. సో ఐడిఏ బాలానగర్ లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్ అండి. సో కింద నేను స్క్రోల్ కూడా చేస్తున్నాను నెంబర్కి. మీకు ఒకవేళ నేను చెప్పిన అడ్రస్ అర్థం కాకపోయినా ఫోన్ చేయండి. సార్ వాళ్ళకి సంబంధించిన యూనిట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిమ్మల్ని చక్కగా గైడ్ చేస్తారు. కంపెనీకి వచ్చి, యూనిట్కి వచ్చి మీ దగ్గరుండి చూసుకోవచ్చు. లిఫ్ట్లు చూసాము, లిఫ్ట్ అక్కడ చూసాము, ఇక్కడ ఒక పెద్ద లిఫ్ట్ చూసాము. కానీ వీటన్నిటికి ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్కి తగ్గ డిజైనింగ్ కావాల్సి వస్తూ ఉంటుంది కదండి. ఆఫీస్ స్పేస్లో కానివ్వండి, ఇంటికి పర్సనల్గా పెట్టుకోవాలన్నా ఇద్దరు పట్టేది ఉంటుంది. స్పేస్ ఉండి ఆ ఉన్న స్పేస్లోనే పెట్టుకోవాల్సిన అవసరం కూడా పడుతూ ఉంటుంది అప్పుడప్పుడు. సో దాని అంతటికీ డిజైనర్ అవసరం. సో దానికి సంబంధించి క్యాడ్ ఇంజనీర్ నవీద్ ఉన్నారు ఇక్కడ, ఆయనతో మాట్లాడతాం. క్యాడ్ ఇంజనీర్ అంటే ఏంటో ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి అర్థమైపోయిందా? నేను మళ్ళీ మాట్లాడతా, ఇంకా క్లియర్గా మీకు అర్థమైపోతుంది. హాయ్ నవీద్, హౌ యూ? యా గుడ్, థ్యాంక్ యూ. సో లిఫ్ట్ రెడీ అవ్వాలంటే ఫస్ట్ స్టెప్ డిజైన్ చేయడం. సో దానికి సంబంధించిన పర్సన్ మీరు. మీ ఏమైనా ప్రొసీజర్స్ ఉంటాయా స్టెప్ బై స్టెప్ దానికి డిజైన్ చేయడానికి? Exactly. First thing is that the procedure what we do here is that because the sales persons are there now, they actually take the orders. Okay. Orders from customers. That orders it will be clearly mentioned. What sales order or order from whatever you called, that sales order it will be clearly mentioned what kind of lifts I am expecting, which door I need, what type of car frame, everything will be mentioned. According to that, I will be designing the required things according to the customer's requirement. ఓకే, కస్టమర్స్ వాళ్ళ చాయిస్ని బట్టి మీకు వాళ్ళ రిక్వైర్మెంట్ చెప్తే దాన్ని బట్టి డిజైన్ చేసేస్తారు. సో ఎంత టైం పడుతుంది ఒక డిజైన్ ఇచ్చాక మీరు అది క్లియర్ చేయడానికి? Like hardly like around 10 minutes. 10 minutes? Yeah, 10 to 15 minutes. Maximum 10 to 15 minutes. If there's anything like modification, we'll be speaking with the customer like regarding it's like this, are you interested with this? So customer says okay, I'm fine with that, we'll be providing with them. ఓ సూపర్. సో మీ పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది. Yeah. Whatever I design, I'll just give it to the machine for cutting. Okay. Here the cutting takes place. Once the cutting takes place, this production will be go smoothly and without any disturbance. అచ్చా. సో లిఫ్ట్ మొత్తం డిజైనింగ్ 15 minutes లో అయిపోతుంది. మరి మొత్తం తయారవడానికి ఎన్ని రోజులు పడుతుంది? That cutting, it depends on cutting, man. Like cutting, if the platform size is bigger, then it will take the much time. Platform sealing and bolt fitting and workers welding, every process will be taking like it will take around like 2 hours maximum. ఓకే. So, entire cabin to be ready now 2 hours. Within 2 hours. Okay. Within 2 hours. 2 hours-లో. Yeah. సూపర్. సో కస్టమర్స్ వాళ్ళు ఒక డిజైన్ ఇచ్చినప్పుడు మీరు అది చేసిన తర్వాత వాళ్ళు మీకు అప్రిషియేట్ చేస్తూ ఉంటారు, మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా బాగుందని. కానీ ఏమైనా లేకపోతే డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉంటాయి? Disappointments or appreciation, we don't face much disappointments. Whatever the appreciation, you go to ask salesperson because they don't directly communicate with us. Okay. If the salesperson can't handle, then they will come ask us because we are quite familiar with the technical knowledge. సూపర్, Yeah. గ్రేట్. గౌస్ గారు ఏంటండి ఇది ఇంత పెద్ద మిషన్? బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఇలా ఇంకా పెద్దది కూడా ఉందండి, అది కూడా చూపిస్తాను. ఇందాక మన క్యాడ్ పర్సన్ ఏదైతే డిజైనర్ తో మాట్లాడాం కదా, సో అక్కడ ప్రోగ్రామ్ అయిన వెంటనే ఇక్కడ ఏదైతే మిషన్ ఉంది కదా, సిఎన్సీకి సపరేట్ సిస్టమ్ ఉంటుంది, దాంట్లోకి వచ్చేస్తుంది. సో మన దానికి సంబంధించిన ఒక సిఎన్సీ ఆపరేట్ ఉంటారు. ఏదైతే క్యాబిన్ మెజర్మెంట్ ప్రకారంగా కటింగ్ అవుతుంది చూడండి, ఇక్కడే కట్ అవుతుంది. ఓ మీకు వచ్చిన మెజర్మెంట్ ప్రకారం కట్ అవుతుంది మెటీరియల్. ఎంతసేపటికి ఎన్ని మెటీరియల్ కట్ చేస్తారు? ఒక షీట్ ఏదైతే ఉందో ఒక షీట్ కట్ కావడానికి మినిమం 5 to 10 minutes పడుతుంది ఒక షీట్, యాజ్ పర్ డిజైన్ ప్రకారంగా. ఓకే, ఒక డిజైన్ కి 5 to 10 minutes. డిజైన్ అంటే ఒక ఫుల్ షీట్ ఉంటుందండి. ఒక షీట్ 1250 mm to 2100, 2300, 2500 షీట్ ఉంటుంది. దాంట్లో డోర్ ఫ్రేమ్ కట్ కావడానికి ఒక టైం పడుతుంది, డోర్ కట్ కావడానికి ఒక టైం పడుతుంది,
ప్లాట్ఫామ్ టాప్ క్యాబిన్ సంబంధించింది కదండి, అది కట్ కావడానికి టైం యాజ్ పర్ డ్రాయింగ్ ప్రకారంగా అది కట్ అవుతుందండి. సో ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ మిషన్ ఉంది కాబట్టి మీకు పనులన్నీ బాగా ఫాస్ట్ గానే అయిపోతా ఉండొచ్చు, త్వరగానే డెలివరీ ఇచ్చేస్తారు. అవునండి. మేము రెగ్యులర్ కస్టమర్స్ కి ఒక ఆర్డర్ తీసుకున్నాం అనుకోండి 1 to 2 days లో ఇచ్చేస్తామండి. ఓ వావ్. సో ఎప్పుడన్నా ఎమర్జెన్సీ కావాలన్నా కూడా మిమ్మల్ని కాంటాక్ట్ చేయొచ్చు. బాబోయ్, ఈ ఆఫర్ చాలా బాగుంది కదండి. చాలా మందికి ముందుగా ప్లాన్ చేసుకోవడానికి కష్టంగా ఉంటుంది కదా, అప్పటికప్పుడే కావాల్సి వస్తుంది, లేదా వేరే దగ్గర ఏదన్నా ప్రాబ్లం అయితే లిఫ్ట్ అవసరం పడి ఉండొచ్చు. సో అట్లాంటప్పుడు వెంటనే కావాలన్నా కూడా మీరు ఇక్కడికి వచ్చేయచ్చు. లిఫ్ట్ స్టేట్ ప్రైవేట్ లిమిటెడ్కి వచ్చేసేయండి. సో అడ్రస్ కూడా ఈజీ, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ ఇంకా బాగా నాకన్నా మీరు ఇంకా బాగా మాట్లాడగలరు. మీరే అడిగి మీరే తెలుసుకోండి. సో అవకాశం ఉన్నప్పుడు యూజ్ చేసుకోవాలి. మరి గౌస్ గారు, ఇందాక అక్కడ చూసిన మిషన్ లాగే కనిపిస్తుంది ఇది కూడా. అవును, ఇది కూడా సిఎన్సి మిషన్ అండి. ఇది వచ్చేసి సింగిల్ బెడ్ అంటే డబుల్ బెడ్ అండి. దాంట్లో మేము ప్రెసెంట్ అయితే ఎస్ఎస్సి కట్ చేస్తున్నాం. దీంట్లో వచ్చేసి ఎంఎస్ స్టీల్, ఎస్ఎస్ స్టీల్ ఉంటుంది. సో ఆ సిఎన్సీలో ఎస్ఎస్ స్టీల్ కట్ చేస్తున్నాం, దీంట్లో ఎంఎస్ స్టీల్ కట్ చేస్తున్నాం. ఇది దానికన్నా పెద్దదండి, ఇది దానికన్నా స్పీడ్ కట్ చేస్తుంది. అయితే ఉందో ఆ ప్రోగ్రామ్ దీనికి ట్రాన్స్ఫర్ చేసేస్తే, సో ఇది సేమ్ సిస్టమ్ లానే. సో దీనికి సంబంధించిన ఒక ఆపరేటర్ ఉంటాడు, తను హ్యాండిల్ చేస్తాడండి ఇది. సో ఇందాక మనం ఏదైతే గూడ్స్ అవన్నీ చూసామో, అన్ని చిన్న లిఫ్ట్ నుంచి పెద్ద లిఫ్ట్ మొత్తం దీనిలోనే కట్ అవుతుంది. దీంట్లో స్పెషల్ కూడా ఏంటంటే ఒక షీట్ మనం ఏదైతే కటింగ్ ఇచ్చామో ఏ టైం వరకు ఎన్ని మినిట్స్ లో కట్ చేస్తుంది కూడా చూపిస్తుంది మనకి. సూపర్, చాలా అప్డేటెడ్ టెక్నిక్స్ ఉన్నాయి, మెషినరీ ఉంది. సిఎన్సి మిషన్ కూడా ఎగ్జాంపుల్ 5 hours 10 hours యూజ్ చేసి మళ్ళీ ఆపడం అలా ఉండదు. కంటిన్యూ 24 hours కంటిన్యూ నడుస్తూనే ఉంటుంది మనకి. దీనికి ఏమి ప్రాబ్లం ఏం రాదు. కంపెనీలో 3 shifts ఉన్నాయి, కంటిన్యూ నడుస్తూనే ఉంటాయి మనకి. 3 shifts కంపెనీలో. ఓకే, ఎంత మంది వర్కర్స్ ఉన్నారండి? టోటల్ వచ్చి 150 members ఉంటారండి మొత్తం కంపెనీలో. సిఎన్సి ఆపరేటర్ కి 4 members ఉంటారండి. ఈవినింగ్ ఏదైతే ఉన్నారో వాళ్ళు 2 members, మొత్తం 6 members సిఎన్సి ఆపరేటర్స్ ఉంటారు. వాళ్ళు ఎవ్రీ మంత్ టైమింగ్ చేంజ్ చేసుకుంటారు, 3 shifts కి డివైడ్ చేసుకుంటారు వాళ్ళు. ఓకే, పవర్ యూసేజ్ కూడా బాగానే వస్తుందండి. అచ్చా, సో సూపర్ అండి. ఇంత పెద్ద మెషినరీ ఉన్న యూనిట్ చూడడం నేను ఫస్ట్ టైం. అసలు హైదరాబాద్ లో ఇంత మెయిన్ ప్లేస్ లో ఇంత కంపెనీ, సూపర్ అండి, గ్రేట్. గౌస్ గారు, ఇదేంటండి కవర్ అంటే మామూలుగా ట్రాన్స్ఫార్మర్ లాగా? ఇది వచ్చేసి బెండింగ్ మిషన్ అండి. ఇది బెండింగ్ అంటే ఎగ్జాంపుల్ సిఎన్సి మిషన్ గురించి చెప్పా కదా, ఏంది కట్ చేస్తుంది, బెండ్ చేయలేదు కదా. ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది చూడండి, ఈ బెండింగ్స్ ఏదైతే ఉందో ఈ మిషన్ లో బెండ్ అవుతుంది. ఓన్లీ సిఎన్సి మిషన్ ఏదైతే ఉందో అది వచ్చేసి ఓన్లీ కటింగ్ చేస్తుంది. ఆ కటింగ్ చేసిన తర్వాత ఎంత బెండ్ చేయాలి ఏందనేది ఈ ఏదైతే మిషన్ కనిపిస్తుందో ఇదే చేస్తుంది. దీనికి సపరేట్ ఆపరేటర్ ఉంటారు. సో దీని యొక్క సిస్టమ్ ఇక్కడ ఉంది చూడండి, దీంట్లో ఎంత బెండ్ చేయాలి ఏందనేది ఫస్ట్ ఇన్పుట్ దానికి ఇస్తున్నాడు, ఆపరేట్ చేసుకుంటారు. నేను ఊరికే మీరు అన్నారు బెండింగ్ అని, ఇలా పట్టుకుంటే ఎంత స్ట్రాంగ్ ఉందండి, ఎంత వెయిట్ ఉంది అసలు. ఈ షీట్స్ ఏదైతే ఉన్నాయో, ఒక షీట్ వచ్చేసి 25 kg షీట్ ఉంటుంది. దీంట్లో ఇది వచ్చేసి క్యాబిన్ సంబంధించిన ఎంట్రన్స్ ఫ్రేమ్. సూపర్, ఎక్సలెంట్. దీనికి సంబంధించిన షీట్స్ కూడా ఉన్నాయి. మన కంపెనీలో ఏం షీట్స్ యూజ్ చేస్తామో అది కూడా మీకు చూపిస్తాను మీకు. ఇప్పుడు నాకు ఒక డౌట్ గారు, ఇప్పుడు మామూలుగా బయట లిఫ్ట్ లో ఆల్రెడీ పెట్టేసుకున్న వాళ్ళు ఉన్నారు అనుకోండి, వాళ్ళకి ఏమైనా మెయింటెనెన్స్ అప్పుడు ఏమైనా ప్రాబ్లం అవుతుంది, చిన్న పోవడము, పార్ట్స్ పోవడము, ఆ వాటికి కూడా ఇక్కడికి రావచ్చా? అంటే చాలా మంది చూసే వాళ్ళకి బాబోయ్ ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెద్ద పెద్ద లిఫ్ట్లు పెట్టించుకుంటేనే వెళ్ళాలి అని అనిపిస్తుంది కదా, మరి చిన్నగా ప్రాబ్లం ఉన్నా రావచ్చా? రావచ్చు, సర్వీస్ కూడా ఇస్తారు. సర్వీస్ కూడా ఉందండి మనకి. మనం చెప్పే కదండి క్యూబ్ లిఫ్ట్స్ అని. క్యూబ్ లిఫ్ట్స్ హైడ్రాలిక్ సంబంధించిన ఏ ప్రాబ్లం అయినా క్యూబ్ లిఫ్ట్స్ వాళ్ళు చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి భారత్ ఎలివేటర్ ఏదైతే ఉంది ఇన్స్టాలేషన్ టీము, వాళ్ళు చేస్తారు. సూపర్ అండి. మనకు మొత్తం చెప్పాను కదా 3 companies మన లిఫ్ట్ స్టేట్ ఇది ఏదైతే ఉందో లిఫ్ట్ స్టేట్ మ్యానుఫ్యాక్చర్ యూనిట్ మేము చూసుకుంటున్నాము. దాంట్లో మనదే కంపెనీ క్యూబ్ అండ్ భారత్ ఎలివేటర్. సో ఇన్స్టాలేషన్లో ఏ ప్రాబ్లం ఉన్నా, ఏది ఉన్నా, సర్వీస్ అయినా, కొత్త లిఫ్ట్ కావాలి, ఎమర్జెన్సీ నాకు కావాలి, నా ఎగ్జాంపుల్ ఏదైనా డబ్బులతోనే అవుతుంది, ఇన్ని డబ్బులు ఉన్నాయి నేను ఇస్తాను, నాకు లిఫ్ట్ ఒక 15 days లోపల ఇవ్వండి అన్నా కానీ తయారు చేసి ఇవ్వచ్చు. నేను పైన ఇంకా 2 లిఫ్ట్లు చూపిస్తాను. ఓన్లీ 10 days ఇన్స్టాలేషన్ అండి. హైడ్రాలిక్ లిఫ్ట్స్ ఉన్నాయి, G+3 వరకు 10 days లో విత్ స్ట్రక్చర్తో ఇన్స్టాల్ చేయొచ్చు. కావాల్సింది ఒక ప్లేస్ ఇవ్వాలి, దానికి కొటేషన్ కూడా దానికి తగ్గట్టు అమౌంట్ ఇస్తే మనం చేయొచ్చు. సూపర్. సో చూసారు కదండి, లిఫ్ట్ ట్రేడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కాకుండా క్యూబ్ ఎలివేటర్స్, భారత్ ఎలివేటర్స్, ఈ 3 కర్త కర్మ క్రియ లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి ఇన్స్టలేషన్ వరకు సర్వీస్ కూడా అన్నమాట. సో మొత్తం అంతా వీళ్ళే జాగ్రత్తగా చూసుకుంటారు. మీరు స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నా మాటిని ఒకసారి వచ్చి చూడండి. రాజు గారు, ఏంటి షీట్స్ అక్కడ చూస్తే ఏమో చిన్న షీట్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడేమో పెద్ద పెద్ద షీట్స్ ఉన్నాయి.
ఇది ఏదైతే ఉన్నాయి చూడండి, ఇవి ఎంఎస్ షీట్స్ ఇవి. ఓకే. దీనికి వచ్చి క్యాబిన్ కి సంబంధించిన ప్లాట్ఫామ్, టాప్, డోర్ ఫ్రేమ్స్ కి, డోర్ సంబంధించిన క్లాంప్స్ రెడీ అవుతుంటాయి ఇవి. దీంట్లో థిక్నెసెస్ ఉంటాయి. సో ఇందులో ఎంత 6 mm ఉంటుంది, 5 mm ఉంటుంది, 4 mm, 3 mm, 2 mm, 1 mm, 1.2, 0.8 ఇట్లా థిక్నెస్ ఉంటుంది. సో క్యాబిన్ మెజర్మెంట్ ని బట్టి మనము ఆ థిక్నెస్ ని యూజ్ చేసి క్యాబిన్ రెడీ చేసిస్తాము. దీంట్లో ఇవి టైప్స్ ఉంటాయి. ఈ ఎంఎస్ ఏదైతే రెడీ కటింగ్ ఇందాక చూసాం కదా, సిఎన్సీ లో కట్ అవుతుంది కదా, ఆ కట్ అయిన తర్వాత బెండింగ్ అయిన తర్వాత నెక్స్ట్ ఈ దీనికి సంబంధించి ఇప్పుడు బ్లాక్ ఉంది కదా, సారీ ఇది షీట్ ఉంది కదా, దీనికి పెయింట్ వేయాలి కదా. సో పెయింట్ కాకుండా దీనికి మేము పౌడర్ కోటింగ్ కూడా వేస్తాం. ఇది ఎంఎస్ స్టీల్ కదా అండి, దీని మీద పౌడర్ కోటింగ్ అయ్యి వస్తుంది. సో అన్ని లిఫ్ట్ కి అంత లిఫ్ట్ బాడీస్ అన్నిటికి కూడా ఇదే ఉంటుంది. ప్రతి లిఫ్ట్ కి క్యాబిన్ మనం ఎక్కాం కదా లిఫ్ట్ లో, ప్రతి లిఫ్ట్ కి అయితే క్యాబిన్ కంపల్సరీ ఉంటుంది కదా ఎక్కేది. సో ప్రతి క్యాబిన్ కి ఈ షీట్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓహో, దాన్ని మీరు పౌడర్ కోటింగ్ వేసిస్తాం? పౌడర్ కోటింగ్ చేసిస్తాము, లేదంటే పెయింట్ వేసిస్తాము. 2 వేస్ ఉంటాయి. అది కూడా కస్టమర్ ఇష్టం. కస్టమర్ ఇష్టం. ప్రైస్ వేరియేషన్ వల్ల అంటే ప్రైస్ వేరియేషన్ అంటే లిటిల్ ప్రైస్ ఉంటుంది. కొంతమందికి పౌడర్ కోట్ ఇష్టం ఉంటుంది, కొంతమందికి పెయింట్ అంటే ఇష్టం ఉంటుంది. అట్లా సరే. సో చూసారు కదండి, మామూలుగా మనం లిఫ్ట్లో ఎక్కుతున్నప్పుడు కలర్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, డిఫరెంట్ కలర్స్. వాళ్ళు ఇంట్లోపల ఒకవేళ డూప్లెక్స్లో ఇన్స్టాల్ చేసుకున్నారనుకోండి, ఇంట్లో ఉన్న కలర్స్కి మ్యాచింగ్ ఉండేలాగా అలా సెట్ చేసుకుంటూ ఉంటారు కదా. సో దానికి సంబంధించి పౌడర్ కోటింగ్ వేస్తారంట, పెయింట్ కూడా వేస్తారంట. ప్లాట్ఫామ్ టాప్ కి ఒక క్యాబిన్ అయితే దీంట్లో క్యాబిన్ తయారు చేస్తే పెయింట్ ఉండదు, దానికి వచ్చేసి పౌడర్ కోటింగ్ ఉంటుంది. పౌడర్ కోటింగ్ కూడా చాయిస్ ఉంటాయి, నంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి. దాంట్లో ఏదైతే కలర్ సెలెక్ట్ చేసుకుంటాడో కస్టమర్ అదే కలర్ తో వేసిస్తాం క్యాబిన్ కి. ఓన్లీ ప్లాట్ఫామ్ టాప్ కే కలర్ లేదంటే పౌడర్ కోటింగ్ ఉంటుంది. రెగ్యులర్ క్యాబిన్ తయారు చేస్తాం కదా అండి, దానికి కలర్ ఏదైతే పౌడర్ కోటింగ్ కలర్ అవుతుంది. ఓకే, సూపర్ అండి. సో కస్టమర్సే దేవుళ్ళు అని చాలా మంది అంటారు, కానీ వీళ్ళైతే కస్టమర్స్కి ఎన్నో ఆప్షన్స్ ఇస్తున్నారు. మీ ఇష్టం అండి, మీకు ఏ కలర్ కావాలంటే అలా, ఏ టైప్లో కావాలంటే అలా చేసిస్తా అంటున్నారు. సో మీకు ఏమైనా కన్ఫ్యూజన్ ఉన్నా కూడా వీటి గురించి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఒకసారి మాట్లాడితే మీకు ఒక అవగాహన వచ్చేస్తుంది అనమాట, ఒక క్లారిటీ వస్తుంది, గైడ్ చేస్తారు చక్కగా. సో అందుకని డైరెక్ట్గా వచ్చి చూస్తే మరీ మంచిది. లేదు మాకు కుదరదు, బిజీగా ఉన్నామంటే మాత్రం నేను స్క్రోల్ చేస్తున్నాను నెంబర్ని, చక్కగా కాంటాక్ట్ చేయండి, వాళ్ళు చక్కగా డీటెయిల్స్ ఇస్తారు. మీరు అడిగి తెలుసుకుంటే మీ రిక్వైర్మెంట్స్ ఇంకా ఫుల్ఫిల్ అవుతాయి కదా. యూనిట్ మొత్తంలో ఎక్కడ చూసినా లిఫ్ట్కి సంబంధించిన ఇంపార్టెంట్ పార్ట్స్, మెషిన్సే కనిపిస్తున్నాయి. సో నాకు ఇక్కడ ఇవేదో కనిపించాయండి, వీటి గురించి మనకి తెలుసుకోవాలిగా మరి. సో గౌస్ గారు ఏదో పని మీద అటు వెళ్ళినట్లు ఉన్నారు. సో మనతో పాటు ప్రొడక్షన్ ఇన్ఛార్జ్ అనిల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడి తెలుసుకుందాం. హాయ్ అనిల్ గారు. హాయ్ మేడం. మీరు పట్టుకునే ఉన్నారు, దీని గురించే నా డౌట్. ఎందుకంటే లిఫ్ట్కి సంబంధించి మ్యానుఫ్యాక్చరింగ్ మిషనరీ అంతా చాలా పెద్ద సైజులో కనిపించింది నాకు. ఇందాక రైల్ అని అదేదో కూడా అంత పెద్దదే చూపించారు, కానీ ఇవి చిన్నగా ఉన్నాయి. వీటి పాత్ర ఏముంటుంది? ఆ రైల్స్ అనేది చూసారు కదా మేడం, ఆ రైల్స్ అనేది దీంట్లో కూర్చుంటాయి అనమాట. మెయిన్ ఏంటంటే వాల్కి వెళ్ళిపోతుంది, ఇక్కడ రైల్ అనేది ఫిక్స్ అవుతుంది. మెయిన్ ఏంటంటే ఇది బేస్ అనమాట, మనకి ఇది కనబడదు లోపల, కానీ బ్రాకెట్ అనేది మెయిన్ లిఫ్ట్ కి ఫస్ట్ పార్ట్ అనమాట. లిఫ్ట్ లో మెయిన్ మనకి అక్కడ ఉన్న సైజుని బట్టి మనము కస్టమర్ ఏదైతే మనకు సైజ్ డ్రాయింగ్ ఇస్తారో ఆ సైజుని బట్టి మనం డిజైన్ చేసి ఇవ్వడం మనం. అండ్ ఆ వెయిట్ ని బట్టి, కెపాసిటీని బట్టి. కరెక్ట్ మేడం, అక్కడ ఉన్న సైజుని బట్టి మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట. దీంట్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయి అనమాట. ఇక్కడ చూసినట్టయితే ఇంకా చాలా విధాలుగా ఉంటాయి, మీకు అది కూడా చూసుకోవచ్చు మేడం. దీని తర్వాత మనకు వచ్చే కార్ ఫ్రేమ్ ఉంటుంది. కానీ ఇది ఇంత చిన్నది, అన్ని వేసి చూడు నన్ను వేసి చూడు అన్నట్టు ఇది కూడా ఇప్పుడు లిఫ్ట్ ఎంత పెద్ద లిఫ్ట్ అయినా కానీ నిలబడాలంటే ఇది ఖచ్చితంగా అవసరం అన్నమాట. సూపర్. దాంట్లో డిఫరెంట్ సైజెస్ ఉంటాయి మనకి. 6 ప్యాసింజర్, 4 ప్యాసింజర్, 8 ప్యాసింజర్ పెరుగుతున్నా కొద్ది దీని బ్రాకెట్ సైజ్ కూడా పెరుగుతుంది అనమాట. ఓకే, రైట్. మనం అక్కడ చూద్దాం, స్ప్రింగ్స్ ఏవో కనబడుతున్నాయి. ఇందాక చిన్న అవి ఏమంటారండి, బ్రాకెట్స్, అవి చూసి వచ్చాము. సో ఇక్కడ ఏదో దాని మీద కొంచెం పెద్ద సైజు స్ప్రింగ్స్ కూడా కనిపిస్తుంది. దీని పాత్ర ఏంటి లిఫ్ట్ లో? ఇది లిఫ్ట్ లో వచ్చేసి కార్ ఫ్రేమ్ అంటారు మేడం దీన్ని. కార్ ఫ్రేమ్. దీనిపైన క్యాబిన్ ప్లాట్ఫామ్ వస్తుంది, మెయిన్ బేస్ అనమాట. దీంట్లో కూర్చుంటుంది అనమాట. ఇది రైల్స్ చూసాం కదా ఇంత ముందుకు, రైల్స్ లో అప్ డౌన్ చేయడానికి ఒకటి అప్ ఒక డౌన్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి బ్యాలెన్సింగ్ కి కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది. దీంట్లో వెయిట్స్ వస్తున్నాయి అనమాట. ఈ వెయిట్స్ ఉన్నాయి కదా మేడం, ఈ వెయిట్స్ అనేది బ్యాలెన్సింగ్ దీంట్లో వస్తాయి అనమాట. మన వెయిట్ మన పర్సన్ కెపాసిటీ బట్టి అప్ డౌన్ అవడానికి సేమ్. ఇవి వెయిట్స్ అవునండి, 1 2 3 మనకి ఎంత ప్యాసింజర్ ని బట్టి అంత వస్తుంది మేడం. 12-13 రెగ్యులర్ గా వస్తుంటాయి. దాంట్లో కెపాసిటీ పెరిగిన కొద్దీ ఇంకా ఐరన్ వెయిట్స్ కానీ దాన్ని ఏమంటారు, గూడ్స్ లిఫ్ట్ ఉంది. అవునండి,
మరి దానికి దానికి డబుల్ కౌంటర్ ఫ్రేమ్ చేస్తామండి. డబుల్ కౌంటర్ ఫ్రేమ్ పెద్దగా వస్తుంది. ఇప్పుడు సింగిల్ ఉంది కదండి, దీని ఇంకో కౌంటర్ ఫ్రేమ్ వస్తుంది. దానికి 13+13 26 అవుతుంటాయి. అలాగే అనమాట. బ్యాలెన్సింగ్ అనేది కావాలి కదా. సూపర్. ఒక ఇద్దరు పర్సన్ కి లిఫ్ట్ కావాలండి, అప్పుడు ఎంత వెయిట్ పెడుతున్నారు? ఇప్పుడు మనం రెగ్యులర్ గా అయితే 10-12 అయితే కంపల్సరీ మేడం. ఏంటంటే మెయిన్ బ్యాలెన్సింగ్ అండి. 2 అయినా 4 అయినా కామన్. పెరిగిన కొద్ది కొంచెం పెంచుకుంటాం. సూపర్. దీంట్లో కూడా మనం టైప్స్ కూడా చేసుకోవచ్చు. టైప్సా? కార్ ఫ్రేమ్స్ లో కూడా టైప్స్ ఉంటాయి అన్నమాట. మనకు అక్కడ స్పేస్ ఉన్నా స్పేస్ లేకున్నా ఏదైనా మనం కస్టమర్ ఏదైతే చెప్తాడో దాని డిజైన్ బట్టి చేయడమే ఫస్ట్ ఉద్దేశం. స్పేస్ ఉన్నా లేకపోయినా మీరు లిఫ్ట్ పెట్టడం మాత్రం పెట్టేస్తారు. లిఫ్ట్ కుంటే స్పేస్ కింద ఫ్లోర్ లెవెల్ కానీ లేకపోయినా, పైన మిషన్ రూమ్ లేకపోయినా దాన్ని సెట్ చేసుకోవచ్చు. అచ్చా, సూపర్. అనిల్ గారు ఇందా కార్ ఫ్రేమ్ అనేది చెప్పారు, లిఫ్ట్ మూవ్ అవడానికి యూజ్ అవుతుందని. ఇది కూడా నాకు అలాగే అనిపిస్తుంది. సేమ్ అండి, ఇది కూడా అలాంటిదే. కాకపోతే అది మనం C ఛానల్ చేసాము, ఇది షీట్ లో చేసి విత్ పౌడర్ కోటింగ్ అయింది మేడం. ఫినిషింగ్ కూడా నీట్ గా ఉంటుంది. బాగుంది. పౌడర్ కోటింగ్ ఫైనల్ గా కంప్లీట్ అయిపోయిన తర్వాత పీస్ అన్నమాట ఇది. అవునండి. సూపర్. ఎన్నాళ్ళు ఉంటుంది మీ పౌడర్ కోటింగ్? లైఫ్ ఉంటుంది మేడం, మంచిగా ఉంటుంది. 10-15 years ఈజీగా ఉంటుంది. దీనిపైన క్యాబిన్ వచ్చింది మేడం. ఇది డైరెక్ట్ రోపింగ్. ఇది మనకు చూసినట్టయితే దీంట్లో 2:1 రోపింగ్ ఉంటుంది, ఎల్ టైప్ కార్ ఫ్రేమ్స్ ఉంటుంది, డైరెక్ట్ రోపింగ్ చేసుకునే ఉంటుంది. పెద్ద పెద్ద విల్లాలలో మనము డూప్లెక్స్ హోమ్లలో చేస్తాం కదా హైడ్రాలిక్ లిఫ్ట్స్, అది కూడా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది. మనకు అక్కడ చూసుకున్నట్టయితే అది హైడ్రాలిక్ లిఫ్ట్ అదే మేడం. ఇది స్టాండ్ ఎల్ టైప్ కనబడుతుంది కదా మేడం, అది హైడ్రాలిక్ లిఫ్ట్ అన్నమాట. ఓకే. ఇవన్నీ కూడా ప్యాక్ అయిపోయినాయండి, రెడీ టు డిస్పాచ్ అనుకుంటా. అవునండి, ఇవన్నీ ప్యాక్ అయిపోయినాయి. కస్టమర్ కి వెళ్ళిపోవాలి. వెహికల్స్ వస్తున్నాయి, లోడ్ అయిపోతుంది మేడం. ఆల్రెడీ లోడింగ్ జరిగిపోతుంది అక్కడ. అవునండి, వేరే సైడ్ అది లోడ్ అవుతుంది మేడం. అచ్చా, సో మొత్తం అంతా బాగా ప్యాక్ చేసేసాను, కవర్ తో ర్యాప్ చేసేసి. ఏ సైడ్ వైజ్ దాని మీద స్టిక్కర్ కూడా ఉంటుంది. ఎక్కడ దిగాలి అక్కడ ఉంటుంది మేడం. ఎన్ని సైడ్ వైజ్ అయితే అంత ఉంటుంది. ఓకే. అంటే వేరే వేరే దూర ప్రాంతాలకి ఓళ్ళకి పంపిస్తూ ఉంటారు కదా, అట్లాంటప్పుడు రోడ్లు గతుకులు ఉన్న ఏమైనా ట్రాఫిక్ ఏం డ్యామేజ్ కాకుండా మనం ప్యాకింగ్ అనేది నీట్ గా ప్యాక్ చేసి పంపిస్తాం మేడం. కస్టమర్ నుంచి అలాంటిది ఏమి రిమార్క్ ఉండదు మేడం. ఎందుకంటే వాళ్ళు పాపం గ్లాస్ తో కూడా చేయించుకుంటా ఉంటారు లిఫ్ట్లు. కంపల్సరీ మేడం. డోర్ అనేది మొత్తం గ్లాస్ తోటి వస్తుంది. మనం టఫన్ గ్లాసే వాడతాం మేడం. పగలనికి కూడా ఛాన్స్ ఉండదు అనమాట. టఫన్ గ్లాస్ మనకు 80-90 kgs నిలబడ్డా కూడా ఏం కాదు మనకు. అది కూడా చూపిస్తాను. ఓకే. మీ దగ్గర నుంచి మా దగ్గరికి వచ్చేటప్పుడు చిన్న గేర్ పడ్డా మాకు నచ్చదు, అందుకే అడుగుతున్నాను. ప్యాకింగ్ పక్కా చేసేసారు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది. డోర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ జరుగుతుందండి ఈ ఫ్లోర్ లో. సో ఇక్కడ కూడా ఏదో గ్లాస్ డోర్ ఫిక్స్ చేశారు. దీని గురించి మాట్లాడదాం. మనతో పాటు స్వింగ్ డోర్ ఇన్ఛార్జ్ రాజేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. హలో రాజేష్ గారు, అవి బాగున్నారా? ఓకే. సో ఏంటండి ఇక్కడ ఏం జరుగుతుంది? మనకి ఇక్కడ స్వింగ్ డోర్ రెడీ చేస్తాం మేడం. ఇప్పుడు లిఫ్ట్ మాన్యువల్ గా ఓపెన్ చేసుకోవడానికి స్వింగ్ డోర్ ఉంటుంది. మాన్యువల్ గా మన హ్యాండిల్ తోటి యూజ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో మనకు ఫుల్ స్టెప్నర్స్ అనేవి డోర్ లోపల మొత్తం స్టెప్నర్స్ ఫుల్ అయిపోతుంది. నెక్స్ట్ మనకు గ్లాస్ చూసారు కదా, గ్లాస్ టైప్ లో గ్లాస్ 6 mm థిక్నెస్ మనం ఇస్తాము. దీంట్లో డిజైన్ కావాలనుకుంటే కస్టమర్ కి ఫుల్ గ్లాస్ ఇక్కడ చూస్తున్నారు కదా మెష్ కటింగ్ టైప్ లో డిజైన్, ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ ఇవ్వచ్చు కస్టమర్ కి మనము. నెక్స్ట్ దీంట్లో హాఫ్ విజన్, స్మాల్ విజన్, బిగ్ విజన్, ఫుల్ గ్లాస్ కూడా ఇవ్వచ్చు మనం. దీంట్లో మొత్తం ఫుల్ గ్లాస్ ఉంటుంది. కస్టమర్ ఇది ఎంత ఆర్డర్ పెడితే 600, 700, 800 వరకు పాసిబుల్ అవుతుంది డోర్ అనేది. ఎంత ఓపెనింగ్ అంటే కస్టమర్ అక్కడ సైట్ లో వర్క్ అంటే ప్లేస్ బట్టి మనం ఎంత ఓపెనింగ్ అనేది మనం ఇచ్చేయచ్చు అనమాట. ఓకే, సూపర్. మరి ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తారు కదా, క్లోజ్ చేయడం అనేది మనకు గమ్ ఇక్కడ రెడీ చేసి గ్లూ గమ్ పెట్టేసి ఆరినాక మళ్ళీ డోర్ వేసేస్తాం అన్నమాట. అవునా, గ్లూ పెడితే ఆగుతుందా? మరి 2 hours పడుతుంది గ్లూకి. మీరు గ్లూ పెడతారు, 2 hours కి డ్రై అయిపోతుంది. అంత స్ట్రాంగ్ గా హోల్డ్ ఉంటుంది అన్నమాట. మనం దీంట్లో SSMS ఉంటుంది. MS లోనేమో కస్టమర్ కలర్ వైట్, బ్లాక్, ఆరెంజ్, బ్లూ ఏదంటే ఆ కలర్ మనకు కస్టమర్ రిక్వైర్మెంట్ మనం ఇచ్చేయచ్చు మనం. ఇందాక మనం అక్కడ లిఫ్ట్ డోర్ గ్లాస్ తో ఫిక్స్ చేసింది చూసాం కదండి, అది ఫిక్స్ చేసే ఫ్రేమ్ ఇది. దీని గురించి రాజేష్ గారితో మాట్లాడదాం. సార్ ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి మాకు. మన ఇక్కడ ఇందాక డోర్ చూసాం కదా మేడం, దానికి సంబంధించిన ఫ్రేమ్ ఇక్కడ ఫిట్టింగ్ అయిపోతుంది. ఫ్రేమ్ అనేది ఇక్కడ పోస్ట్లు అనేవి ఏ పార్ట్ ఆ పార్ట్ ఉంటుంది. ఇక్కడ మన ఇక్కడ చూస్తున్నారు కదా నట్ బోల్ట్ సిస్టమ్ పెడుతున్నారు, అట్లా ఫిట్ చేసేస్తారు అన్నమాట. పార్ట్స్ మొత్తం ఫ్రేమ్ మనకు ఫ్రేమ్ డయాగ్నల్ వచ్చేటట్టు ఫిట్ అయిపోతుంది అన్నమాట. ఇక్కడ చేశాక డోర్ అనేది తీసుకొచ్చి ఇక్కడ ఫిట్టింగ్ చేసేస్తాం. టోటల్ సెట్ అయిపోతుంది. ఇక్కడ మొత్తం డయాగ్నల్ చెక్ చేసుకొని A to Z ఇక్కడ చెక్ చేసుకొని ఆ సైడ్ పంపించేస్తాం. సరే, అయిపోతుంది, బానే ఉంది. కానీ లిఫ్ట్ ని ఇక్కడ నుంచి లిఫ్ట్ పరంగా తీసుకెళ్ళి అక్కడ పెట్టరు కదా, పార్ట్స్ గానే పంపుతారు కదా. అవును, ఏ పార్ట్ కా పార్ట్. ఇప్పుడు స్వింగ్ డోర్ ఉన్నప్పుడు స్వింగ్ డోర్ కాదు, ఇది స్వింగ్ డోర్కి వెళ్తుంది. ఆటో డోర్స్ ఈ పార్ట్ కా పార్ట్ ప్యాకింగ్ అవుతుంది. అక్కడ
ఫుల్ ఇన్స్టాలేషన్ అక్కడ అయిపోతుంది ఓకే, మరి ఎందుకు బిగించడం ఇదంతా? అంటే మనం చెకింగ్ చేసుకోవాలి చెక్ కదా. చేసుకుని Checking. అప్పుడు మళ్ళీ అన్ఇన్స్టాల్ క్వాలిటీ చేసుకొని చెక్ ఇన్స్టాల్ చేసుకొని అక్కడికి చేస్తారు. వెళ్ళాలి. సూపర్, ఎక్సలెంట్. అంతా ఒక మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూనే ఉన్నారు. డిస్టర్బ్ చేయొద్దు. ఇంకో అక్కడ హోటల్ ఏదో సెట్ famous ఉన్నది కదా, చూపిస్తా లాస్ట్ ఫైనల్ Yeah. ఎట్లా వస్తుందో ఒకటి అక్కడికి వెళ్ళిపోదాం. ఇది చూస్తుంటే మామూలుగా మనకి ఇంట్లో ఎనభై వాళ్ళు ఉంటాయి చూసారా, అలా అనిపిస్తుంది. సో లిఫ్ట్ మొత్తం తయారైపోయిన తర్వాత మామూలుగా లుక్ అంతా ఇలా ఉంటుందండి, అవుట్ లుక్ అంతా. కాకపోతే దీనికి పౌడర్ కోటింగ్ వేశారు, సూపర్ గా ఉంది. కలర్ కాంబినేషన్ మీ ఇష్టం, మీరు ఏమైనా చేయించుకోవచ్చు. వీళ్ళు ఎవరో బ్లూ అండ్ వైట్ అనుకుంటే చేయించుకున్నారు. దీని గురించి మాట్లాడదాం. చెప్పండి సార్ దీని గురించి. ఇందాక మనం అక్కడ డోర్ ఫ్రేమ్ చూసాం కదా, అవును. ఆ డోర్ ఫ్రేమ్ అనేది ఇక్కడ మనం అక్కడే ఫిట్టింగ్ చేసే చెకింగ్ అయిపోయింది ఆల్రెడీ. ఆహా. ఇది అయిపోయినాక మళ్ళీ దీనికి పార్ట్ కాపాడు చేసేసి ప్యాకింగ్ చేసేస్తాం. అది అంతే. ఇది కస్టమర్ రిక్వైర్మెంట్. ఇందా గ్లాస్ సైజ్ కూడా చూసాం కదా, ఇది కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నమాట. గ్లాస్ సైజ్ ఆహా. అంటే ఈ డిఫరెంట్ గ్లాస్ ఏ ఉండాలా లేదా ఈ గ్లాస్ డిజైన్ ఉండాలి, కలర్ ఉండాలా ఉండాలి, అనేది వాళ్ళకి రిక్వైర్మెంట్ వల్ల మనం ఇది రెడీ చేస్తాం అన్నమాట. ఈ కలర్ ఇది కావాలి, ఇది దీంట్లో ఇది కావాలి. ఇందాక అక్కడ డిజైన్ నెట్ లాగా ఉన్నది. మిస్ కటింగ్ అది, ఇది ఒక డిజైన్. దీంట్లో చాలా డిజైన్స్ కస్టమర్ రిక్వైర్మెంట్ అన్నమాట. ఇదంటే ఏ డిజైన్ అంటే ఆ డిజైన్ డిజైన్ కలర్ కూడా కలర్ కూడా ఈ డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. వైట్ బ్లాక్ ఉంటుంది, బ్లూ బ్లాక్ అట్లా. వన్స్ ఇక్కడే ఫైనల్ అయిపోతుంది ఇక్కడే కలర్. ఫైనల్ ఇంకా అయిపోతుంది కలర్. ఇంకా ఇక్కడ ఫిట్టింగ్ అయిపోతే డైరెక్ట్ సైడ్ కి వెళ్ళిపోయి సైడ్ దగ్గర ఫిట్ అయిపోతుంది డోర్. పౌడర్ కోటింగ్ అన్నారు కదా. ఎంఎస్ పౌడర్ కోటింగ్ మేడం. ఓకే, ఇది ఎన్నాళ్ళు ఉంటుంది? ఇది అన్లిమిటెడ్ మేడం, Unlimited. అన్లిమిటెడ్. చాలా లాంగ్ రన్ వరకు. ఓకే, సూపర్. అయితే మొత్తం అంతా కంప్లీట్ అయిపోయింది. అయిపోతుంది ఇక్కడే ప్యాకింగ్ చేసి ఇక్కడే సైడ్ కి వెళ్ళిపోతుంది అన్నమాట. దేని పాటు కాపాడు కానీ ఇన్స్టాల్ చేసి తీసుకెళ్ళి ఇన్స్టాల్ చేసేయడం. ఇన్స్టాలేషన్ చేసేయడం డైరెక్ట్. సూపర్ అండి, సూపర్. అసలు వర్క్ అంతా చాలా ఫాస్ట్ గా జరిగిపోతుంది, అందరూ పనులు చేసేసారు. హడావిడిగా ఉంది మొత్తం ఫ్లోర్ అంతా. ఓకే అండి, థ్యాంక్ యూ అనిల్ గారు. సో ఆటో డోర్స్ అండి ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా మీకు. సో ఆటో డోర్స్ ఫ్లోర్ ఇన్ఛార్జ్ అశోక్ గారు మనతో ఉన్నారు. మీకు బోల్డ్ డౌట్లు వచ్చి ఉంటాయి నాకు తెలుసు, నేను అడుగుతా. ఈ గ్లాస్ పగులుతుందా లేదా, ఇది ఎంత వరకు లాంగ్ లాస్టింగ్ ఉంటుంది, గీతలు పడతాయా, బోల్డ్ ఉన్నాయి, నేను అడుగుతా, నాకు తెలుసు. హాయ్ అండి. సో ఇదే దీని గురించి మాకు చెప్పాలి మీరు క్లియర్ గా. నార్మల్ గా కొందరికి డౌట్స్ ఉంటాయి, ఇది పగులుతుంది గ్లాస్ అనేది. ఇది స్టాండర్డ్ ఇస్తాం, ఇది టఫ్ అండ్ గ్లాస్, ఎంత కొట్టినా పగలదు. ఇది గీతలు పడితే మనం గీతలు స్క్రాచెస్ అంత ఈజీగా పడవండి, అంత ఈజీగా పడదు. ఇది స్టాండర్డ్ డోర్ ఇస్తామండి మనం. స్టాండర్డ్ డోర్ పిల్లలు గీసిన ప్రాబ్లం లేదు. ఓకే, కస్టమర్ ఏ రిక్వైర్మెంట్ ఆ రిక్వైర్మెంట్ తోటి డోర్ రెడీ చేసి ఇస్తాం. విత్ హాఫ్ విజన్ గ్లాస్, బిగ్ విజన్ గ్లాస్, స్మాల్ విజన్ గ్లాస్ అన్ని రకాలుగా రెడీ చేసి ఇస్తాం. దీంట్లో మనకి ఎంఎస్ ఎస్ఎస్ ఉంటాయండి. ఎంఎస్ అంటే విత్ కస్టమర్ రిక్వైర్మెంట్ తోటి ఏ కలర్ అంటే ఆ కలర్ ఇచ్చేస్తాం. కింద చూసే ఉంటారు మీరు, కలర్ కోటింగ్, పౌడర్ కోటింగ్ మన దగ్గర. అవునవును, చూసాను. అన్ని ఉంటాయి మన దగ్గర. అంటే గ్లాస్ మీద డిజైన్ కూడా పడుతుందా? గ్లాస్ డిజైన్ అగర్ కస్టమర్ కావాలంటే డిజైన్ తోటి కూడా ఇస్తాం మనం. గ్లాస్ చూసే ఉంటారు ఇక్కడ మనకి. గ్లాస్ ఏ గ్లాస్ అంటే వాళ్ళకి ఆ గ్లాస్ ఇచ్చేస్తాం. విత్ కలర్స్ కూడా ఉంటాయి గ్లాస్లలో మన వాళ్ళకి, బ్లాక్, వైట్. మిమ్మల్ని చూస్తే చాలా యంగ్ గా కనిపిస్తున్నారు, చిన్న ఏజ్, ఫ్లోర్ ఇన్ఛార్జ్ అయిపోయారు. పర్టికులర్ గా ఎక్కడన్నా నేర్చుకున్నారా దీని గురించి? లేదండి, ఇక్కడే నేర్చుకున్నాను. ఇక్కడే నేర్చుకున్నారా? నా seniors వచ్చి నేర్చుకున్నారా? మా సీనియర్స్ నేర్పించారు నాకు. సీనియర్స్ నేర్పించారు. సో ఎవరన్నా లిఫ్ట్ కి సంబంధించిన జాబులు చేయాలనుకుంటే ఇక్కడ రావచ్చు, నేర్పిస్తాం. ఓకే, సూపర్. సో జాబ్ ఆపర్చునిటీ కూడా. సో నా నాలెడ్జ్ కి తగ్గట్టు నేను అడిగానండి. మీకు సరిపోదు కదా, మీకు చాలా డౌట్స్ ఉంటాయి, ఇంకా ఖచ్చితంగా ఉంటాయి. ఎందుకంటే లిఫ్ట్ పెట్టించాలంటే మనకి డ్రీమ్ హౌస్లోనే పెట్టించుకుంటాం కాబట్టి అన్ని జాగ్రత్తగా చూసే పెట్టుకుంటాం. సో అందుకనే మీరే స్వయంగా తెలుసుకోండి. నేను నెంబర్ కింద ఇస్తున్నాను, స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి డీటెయిల్స్ మీరు తెలుసుకోవచ్చు. లేకపోతే ఐడిఏ బాలానగర్ అండ్ లిఫ్ట్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్కి మీరు వచ్చేసినా కూడా చక్కగా దగ్గరుండి ఏం చేస్తున్నారు, ఎలా మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారని చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు. మనం ఇప్పటి వరకు లిఫ్ట్కి సంబంధించినటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ చూసాము, మిషనరీ చూసాము, వాటి పార్ట్స్ అన్నీ చూసాం కదండి. అసలు మెయిన్ మనం ఇక్కడికి ఎందుకు వచ్చాము? అక్కడ హైరైజ్ అపార్ట్మెంట్స్లో ఒక క్యూబ్ ఎలివేటర్ని చూసి, ఆ లిఫ్ట్ని చూసి కదా తెలుసుకుందాం అని వచ్చాం. మరి క్యూబ్ ఎలివేటర్ అంటే ఏంటి, భారత్ ఎలివేటర్ అంటే ఏంటి, ఇదంతా కూడా తెలుసుకోవాలి కదా. మరి అది అడగడానికి మనతో పాటు సార్ ఉన్నారు. నమస్తే కైలాష్ గారు. నమస్తే రూపా గారు. ఎలా ఉన్నారు? నైస్. అబ్బా, మీ కంపెనీ మొత్తం తిరిగి నా కాళ్ళు నొప్పులు వస్తున్నాయండి. ఇంత పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ నేను ఎప్పుడు చూడలేదు అసలు. క్యూబ్ ఎలివేటర్, భారత్ ఎలివేటర్ అంటే ఏంటండి అసలు? క్యూబ్ ఎలివేటర్స్ అండ్ భారత్ ఎలివేటర్స్ అనేది 2 బ్రాండ్స్ మావి. బ్రాండ్స్. క్యూబ్ ఎలివేటర్స్ తరపున ఏమో మనం హైడ్రాలిక్ లిఫ్ట్ సప్లై చేస్తాం, టోటల్ హోమ్ లిఫ్ట్స్. భారత్ ఎలివేటర్స్ తరపున ఏమో మనం కమర్షియల్ లిఫ్ట్ సప్లై చేస్తాం. ఓకే, ఇది గూడ్స్ లిఫ్ట్స్ లాంటివి. లేదు, అపార్ట్మెంట్, షాపింగ్ మాల్స్, హాస్పిటల్స్, ఇట్లాంటి కమర్షియల్ బిల్డింగ్స్ లో మనం భారత్ అనే నేమ్ పైన మనం ఇన్స్టాల్ చేస్తాము. క్యూబ్ అనే నేమ్ పైన మనం టోటల్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ ఇన్స్టాల్ చేస్తాం. ఓహో, ఈ రెండు కూడా ఇన్స్టాలేషన్ బ్రాండ్స్ అన్నమాట. ఎస్. సో ఇప్పటి వరకు మీరు చూసిందంతా మొత్తం
ఎలివేటర్ మ్యానుఫ్యాక్చరింగ్ గురించి. మేము క్యూబ్ అండ్ భారత్ ఎలివేటర్స్ అనేది ఏంటంటే మావి 2 బ్రాండ్స్. ఓకే. వీటి తరపున మనం టోటల్ గా కస్టమర్స్ కి ఎండ్ కస్టమర్స్ కి ఇన్స్టాలేషన్ ప్రొవైడ్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, వారంటీ ఇస్తాం. కాలేజ్ గారు, మరి ఇప్పుడు క్యూబ్ ఎలివేటర్ లో ఎలాంటి డిజైన్స్ ఉంటాయి, భారత్ ఎలివేటర్స్ లో ఎలాంటి డిజైన్స్ ఉంటాయి మరి? క్యూబ్ ఎలివేటర్స్ అనేది హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అన్నమాట. క్యూబ్ హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అనేది కూడా మనం సప్లై చేస్తాం. ఇవి లగ్జరీ లిఫ్ట్స్, టోటల్ గా గ్లాస్ లిఫ్ట్స్. ఈ హైడ్రాలిక్ అనేది మనకి టోటల్ ఇంపోర్టెడ్ లిఫ్ట్స్. దీనికి గ్లాస్, మొత్తం గ్లాస్ లో లిఫ్ట్ మీరు చూస్తుంటారు, గ్లాస్ క్యాబిన్స్ తో పాటు కంప్లీట్ గ్లాస్, ఇట్లా బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ తో పాటు మనం సప్లై చేస్తాం. అవును, కొన్ని రౌండ్ గ్లాస్ కూడా ఉంటాయి. రౌండ్ క్యాప్సూల్ లిఫ్ట్ కూడా ఉంటాయి మన దగ్గర. హైడ్రాలిక్ 4x4 లో 2 ప్యాసింజర్ లిఫ్ట్స్ కూడా మనం సప్లై చేస్తాం. ఓ వావ్. క్యూబికల్ లో కూడా 3 ప్యాసింజర్ లిఫ్ట్స్ కూడా సప్లై చేస్తాం. విత్ స్ట్రక్చర్, వితౌట్ స్ట్రక్చర్ కూడా మనం ఇస్తాం. సో మంచి లావిష్ విల్లాస్ కి అయితే చాలా బాగుంటుంది. చాలా బాగుంటుంది. నెక్స్ట్ మనం ఆ ప్లేస్ కి కూడా వెళ్దాం, అక్కడ కూడా చూద్దాం. నెక్స్ట్ Yeah. హైడ్రాలిక్ లో మనము ఏదైతే అపార్ట్మెంట్ లో ఒక ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కి వెళ్ళే లిఫ్ట్స్ కూడా మనం ఇన్స్టాలేషన్ చేయడం. యా, అది చూసే వచ్చాను నేను అసలు మార్నింగ్ ఇక్కడ. సో ఇప్పుడు దాకా మీరు క్యూబ్ ఎలివేటర్స్ గురించి తెలుసుకుందాం. అవును. నెక్స్ట్ భారత్ ఎలివేటర్స్. భారత్ ఎలివేటర్స్ తరపున మనం కమర్షియల్ అండ్ రెసిడెన్షియల్ అపార్ట్మెంట్స్ కి, కమర్షియల్ బిల్డింగ్స్ కి మనం ఎలివేటర్ సప్లై చేస్తాం. ఈ భారత్ ఎలివేటర్స్ కి క్యూబ్ ఎలివేటర్స్ కి డిఫరెన్స్ ఏంటంటే, భారత్ ఎలివేటర్స్ లో మనము పైన ట్రాక్షన్ లిఫ్ట్, ఎంఆర్ఎల్ లిఫ్ట్, మోటార్ రూమ్స్ ఏదైతే ప్రొవైడ్ చేస్తామో ఆ లిఫ్ట్స్ మనం భారత్ ఎలివేటర్స్ అనే పేరు పైన మనం సప్లై చేయడం జరుగుతుంది. అదే క్యూబ్ ఎలివేటర్స్ తరపున అయితే కనుక మనకి పైన హెడ్ రూమ్ అనేది లేకుండా, పైన మోటార్ రూమ్ అనేది లేకుండా, కింద పిట్ అనేది రిక్వైర్మెంట్ లేకుండా క్యూబ్ ఎలివేటర్స్ అనే లిఫ్ట్స్ తో మనం హైడ్రాలిక్ హోమ్ లిఫ్ట్స్ అనేది సప్లై చేయడం జరుగుతుంది. అంటే ఇప్పుడు ఇంట్లో, ఇప్పుడు డూప్లెక్స్ ఇంట్లో నుంచి విల్లా లోపల నుంచి హోల్డ్ చేసుకొని చేయడానికి అవ్వదు కాబట్టి స్టేర్ కేస్ మధ్యలో మీరు ఏదైతే చూస్తారో ఆ షాఫ్ట్ లోపల మనం క్యూబ్ ఎలివేటర్స్ తరపున మన కింద పిట్ అనేది లేకుండా, మీరు అన్నట్టు హోల్ అనేది లేకుండా, పైన మోటార్ రూమ్ కి కూడా హైట్ అనేది లేకుండా, ఏదైతే సీలింగ్ ఉంటుందో ఆ సీలింగ్ తోనే క్లోజ్ అయిపోతుంది. సో ఈ హైడ్రాలిక్ లిఫ్ట్స్ కి పైన హెడ్ రూమ్ అనేది అవసరం లేదు, మోటార్ రూమ్ అనేది అవసరం లేదు, కింద పిట్ అవసరం లేదు. దీని మోటార్ వచ్చేసి ఇంటి బయటనే మనం ఇంటి కిందనే ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. ఇది క్యూబ్ ఎలివేటర్స్. భారత్ ఎలివేటర్స్ తరపున మనం ట్రాక్షన్ అండ్ ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ సప్లై చేస్తాం. ట్రాక్షన్ లిఫ్ట్స్ అనేది మీరు రెగ్యులర్ గా అపార్ట్మెంట్ లో వాటిలో చూస్తుంటారు. పైన మన అపార్ట్మెంట్ పైన ఏదైతే పైన ఫ్లోర్ లో మనం మోటార్ రూమ్ అనేది ఒకటి ప్రొవైడ్ చేస్తాం మోటార్ కి, వాటిని మనం ట్రాక్షన్ లిఫ్ట్స్ అంటాం. ఎంఆర్ఎల్ అనేది ఏంటంటే ఆ మోటార్ రూమ్ ని మనం మిషన్ రూమ్ లెస్ అని అంటాం, ఎంఆర్ఎల్ లిఫ్ట్స్ అనేది. సో చూసారు కదండి, క్యూబ్ ఎలివేటర్స్ కి భారత్ ఎలివేటర్స్ లో ఉన్నటువంటి మోడల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇక్కడ కూడా చాలా లావిష్ గా కనిపిస్తుంది. మనం ఇప్పటి వరకు వుడ్ లో చూసాం, పౌడర్ కోటెడ్ చూసాం, కానీ ఇదేదో స్టెయిన్లెస్ స్టీల్ అనిపిస్తుంది. సో చాలా బాగున్నాయి, కలర్ఫుల్ గా, చాలా లావిష్ గా కనిపిస్తుంది. వీటి గురించి చెప్పండి సార్. రూపా గారు, ఇది గోల్డ్ లో అన్నమాట. ఎస్ఎస్ స్టెయిన్లెస్ స్టీల్ లో బిగ్ విజన్ గ్లాస్ డోర్స్ ఇవి. ఇది ఎస్ఎస్ లో గోల్డ్ లో చాలా మంది ఇంటీరియర్స్, వాళ్ళ ఇంటీరియర్స్ ఆర్కిటెక్ట్స్ వాళ్ళ ఇంటీరియర్ లుక్ కోసం క్యాబిన్ లోపల డిజైన్ బట్టి లోపల క్యాబిన్ లో మనం గోల్డ్ ఫినిష్ చేయడం జరుగుతుంది అన్నమాట. ఇది స్టెయిన్లెస్ స్టీల్ లో రావటమే షీట్ మనం ఈ డిజైన్ లో వస్తుంది అన్నమాట మనకి. ఇది కలర్ ఏం కాదు, షీట్ రావటమే మనకి ఈ డిజైన్ లో వస్తుంది. సో ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఇవి దీంట్లో మనకి హాఫ్ వస్తుంది, స్మాల్ విజన్ గ్లాస్ డోర్స్ కూడా మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదే ఆటోమేటిక్ డోర్స్ లో మనకి ఇది సిల్వర్ లో వస్తుంది, మనకి స్టెయిన్లెస్ స్టీల్ సిల్వర్ లో వస్తుంది. సో అది గోల్డ్, దాంట్లోనే మనమే చిన్న డోర్ ఓపెనింగ్ సేమ్. మనకి డోర్ ఓపెనింగ్ ఎక్కడైతే విడత తక్కువ ఉంటుందో కొన్ని ప్లేసెస్ లో వాళ్ళకి చిన్న డోర్స్ కావాల్సి వస్తుంది. సో మన దగ్గర కస్టమైజ్ రెడీ అవుతాయి డోర్స్. సో ఏ మోడల్ కావాలన్నా అక్కడ మనం చేసేయగలుగుతాం. చూడండి, థిక్నెస్ ఇది ఎక్కువ ఉంది, ఈ థిక్నెస్ తక్కువ ఉంది. సో కస్టమర్ రిక్వైర్మెంట్ బేస్ పైన మనం చేసిస్తాం. సో ఈ ఆటోమేటిక్ డోర్స్, సెంటర్ ఓపెనింగ్, టెలిస్కోపిక్ డోర్స్ రెండు మన దగ్గర రెడీ అవుతుంది. సో ఎలాంటి తక్కువ స్పేస్ లో ఉన్నా కూడా వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేసిస్తా అంటున్నారండి. సో చాలా బాగున్నాయి కదా, చిన్న ఇంట్లో కూడా, చిన్న స్పేస్లో కూడా ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఇంటికి అందమే మారిపోతుంది అసలు. ఆ లెవెల్, ఆ లావిష్నెస్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుందన్నమాట. సో మీరే వచ్చి స్వయంగా చూసుకోండి. నేనైతే చూసాను, నాకు బాగా నచ్చింది. కానీ మీ కళ్ళతో మీరు చూసిన తృప్తి వేరే ఉంటుంది కదా. ఒకసారి వచ్చి ఓ లుక్ అలా చూసి షాపింగ్కి వెళ్ళినట్టు వెళ్ళి చూసి వెళ్ళిపోయారనుకోండి, ఒక అవగాహన వచ్చేస్తుంది మీకు. సో దానికోసమనే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేసి మీకేమైనా డౌట్స్ ఉంటే, మాకు బిజీ, మేము డైరెక్ట్గా వచ్చి మాట్లాడలేము అని అనుకుంటే కనుక ఫోన్లో కాంటాక్ట్ అవ్వండి. లేదు రాగలను అనుకుంటే మరీ మంచిది, చక్కగా వచ్చి నిజమా కాదా ఎలా చేస్తున్నారో చెక్ చేసుకొని కొనుక్కోవచ్చు అనమాట. సో నెక్స్ట్ డోర్స్కి వెళ్ళిపోతున్నా, మీకు చూపిస్తాను. సో ఇదంతా రోజ్ గోల్డ్ లా కనిపిస్తుందండి. రోజ్ గోల్డ్ మేడం, మనం రోజ్ గోల్డ్ లో గ్లాసీ అనమాట. ఓకే, చూడండి గ్లాసీ లుక్ ఉంటుంది మనకి, మిర్రర్ ఫినిష్ వస్తుంది. అవును, సేమ్ ఆటోమేటిక్ డోర్స్ ఇవి కూడా. సెంటర్ ఓపెనింగ్ 800 ఓపెనింగ్ డోర్స్ వస్తాయి మేడం. ఇది మ్యాట్ ఫినిష్, రోజ్ గోల్డ్ లో మ్యాట్ ఫినిష్ అన్నమాట. మ్యాట్ ఫినిష్, ఇది గ్లాసీ లుక్. yes, డిఫరెన్స్ తెలుస్తుంది. మిర్రర్ ఫినిష్ వస్తుంది మనకి. ఓకే,
సో చాలా బాగుంది, కలర్ ఆప్షన్స్ కూడా చాలా. క్యాబిన్ కూడా మనం ఇదే కలర్ లో Design సేమ్ చేసుకోవచ్చు. డిజైన్ చేయొచ్చు మనం. ఓకే. క్యాబిన్ కూడా రోజ్ గోల్డ్ లోనే మనం డిజైనర్ క్యాబిన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. మరి లాంగ్ లాస్టింగ్ ఉంటాయండి కలర్, రోజ్ గోల్డ్ ఇది కలర్? షీట్ రావడమే మనకి ఈ కలర్ లో వస్తుంది. షీట్ ఆగుతుందా మరి? షీట్ ఉంటుంది మేడం, షీట్ రావడమే ఈ కలర్ లో వస్తుంది మనకి. ఇది గ్లాస్ కూడా టఫ్ అండ్ మనం ఇచ్చేది కూడా బ్రేక్ అనేది అవ్వదు, బ్రేక్ అంత అవుతుంది, ఈజీ గీతలు కూడా పడవా? లేదు మేడం. ఓకే, సూపర్. నెక్స్ట్ ఇది వచ్చేసరికి పౌడర్ కోటెడ్ డోర్స్. ఈ పౌడర్ కోటెడ్ డోర్స్ వచ్చేసరికి మనం ఏ కలర్ కావాలో కస్టమర్ రిక్వైర్మెంట్ తగ్గట్టు Okay. ఆ కలర్ లో మనం ప్రొవైడ్ చేయగలుగుతాం. లైక్ ఇది స్మాల్ విజన్ ఉంది, మీకు బిగ్ విజన్, హాఫ్ విజన్ కూడా ప్రొవైడ్ చేయగలుగుతాం. చాలా లో బడ్జెట్, బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి ఆటోమేటిక్ డోర్స్ కావాలి, కొలాస్పుల్ గేట్ వద్దు అని అంటే కనుక మనం ఆటోమేటిక్ లో ఎంఎస్ డోర్స్ లో మనం వెళ్ళొచ్చు, పౌడర్ కోటెడ్. పౌడర్ కోటెడ్ డోర్స్ వెళ్ళొచ్చు. మామూలుగా మన ఇంట్లో ఇన బీరువాలు ఉంటాయి చూసారు, లాకర్లు, అలా అనిపిస్తుంది లిఫ్ట్. ప్లెయిన్ డోర్ మేడం, ప్లెయిన్. ఇది కూడా ఏ కలర్ అంటే ఆ కలర్ ప్రొవైడ్ చేయగలుగుతాం. ఓకే, మొత్తం ప్లెయిన్ డోర్ మనకి తక్కువ ప్రైస్ లో మనం ఇవ్వగలుగుతాం కస్టమర్స్ కి. సూపర్. మైల్డ్ స్టీల్ లో పౌడర్ కోటెడ్ డోర్స్. అచ్చా, మొత్తం పౌడర్ కోటింగ్ యూనిట్ కూడా మన దగ్గర కింద మీరు చూసుంటారు. చూసాను మొత్తం చూసాను అనమాట. కలర్ ఆప్షన్స్ కూడా చాలా కనిపిస్తున్నాయి కదండి. సో మొత్తం చాయిస్ అంతా మీదే, క్లయింట్స్దే అనమాట. క్లయింట్స్ ఏది అడిగితే అది నో చెప్పడానికి వీలు లేకుండా మొత్తం అంతా పెట్టుకున్నారు వీళ్ళు రెడీగా. సో మ్యానుఫ్యాక్చరింగ్ దగ్గర నుంచి కలర్ కోటింగ్ వరకు మొత్తం అంతా మీ ఇష్ట ప్రకారమే జరుగుతుంది. సో బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా, ఎక్కడ తక్కువలో స్టార్ట్ అయ్యి ఎక్కువ వరకు మీకు ఎంత కావాలన్నా కూడా, ఎంత తక్కువలో కావాలన్నా ఎక్కువలో కావాలన్నా కూడా మ్యానుఫ్యాక్చర్ చేసిస్తారు వీళ్ళు. సో నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. విన్నా కొద్దీ, తెలుసుకున్న కొద్దీ వీడియో డ్యూరేషన్ కూడా మనకు గుర్తు రావట్లేదు కదా. మీరు అలానే చూస్తూ ఉండండి, ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు చెప్తాను నెక్స్ట్ మినిట్లో. కాలేష్ గారు, ఇప్పటి వరకు చూసినవన్నీ పౌడర్ కోటెడ్లో చూసాము, లావిష్గా అంతా చూసాం, కానీ ఇది వుడ్గా ఉంది. ఇది వుడెన్ ఫినిష్ వస్తుంది మేడం. ఇది మైల్డ్ స్టీలే, మనం వుడెన్ ఫినిష్తో ఇస్తున్నాం మనం ఈ డోర్స్. క్యాబిన్ కూడా మనం వుడెన్ ఫినిష్తో నేనేలా ఇస్తాం. ఇప్పుడు బిగ్ విజన్ టఫ్ అండ్ గ్లాసెస్, ఆటోమేటిక్ డోర్స్ ఇవి కూడా. ఓకే, సేమ్ పౌడర్ కోటెడ్ లోనే ఇది కూడా బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఇప్పుడు దాకా మీరు ప్లెయిన్ డోర్స్ చూసారు, అవును. సో అలానే మనం కూడా ఇది బిగ్ విజన్ గ్లాస్ డోర్స్. ఓకే, సో మరి ఈ వుడెన్ గ్లాస్ ఏం పాడైపోదా? లేదు మేడం, వుడెన్ ఫినిష్ వాళ్ళకి మనకి ఏం ప్రాబ్లమ్స్. బ్లాక్ లో ఇదే సేమ్ యాజ్ ఇట్ ఈస్ సెంటర్ ఓపెనింగ్ పౌడర్ కోటెడ్ డోర్స్. ఇది మాత్రం చాలా నచ్చింది నాకు. నెక్స్ట్ మనం సెమీ ఆటోమేటిక్ డోర్స్ చూద్దాం. యా, వెళ్దాం. కాలేష్ గారు, దీనికి ఈ హ్యాండిల్ డిఫరెంట్ గా వచ్చింది ఏంటి డోర్ కి? అవును మేడం, ఇవి వచ్చి మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్. Okay. సేమ్ ఆటోమేటిక్ డోర్స్ లాగానే ఉంటుంది చూడటానికి మనకి, కానీ ఆటోమేటిక్ డోర్స్ కాదు. చాలా మంది మేము ఆటోమేటిక్ డోర్స్కి వెళ్ళలేము, కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్నప్పుడు మనం మాన్యువల్ గా టెలిస్కోపిక్ డోర్స్ ఇచ్చాం. ఇట్లా జస్ట్ హ్యాండిల్ తో ఇట్లా సైడ్ కి ఇట్లా జరుపుకోవచ్చు. ఒక డోర్ పైన ఒకటి మనం మాన్యువల్ గా టెలిస్కోపిక్ చూస్తూ ఉంటాం. సో మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్ మేడం ఇది. దాంట్లో మనకి ఇది స్మాల్ విజన్ టఫ్ అండ్ గ్లాస్ తో ఇస్తాం మనం. కానీ ఆటోమేటిక్ డోర్స్ లా కనిపిస్తుంది. అవును మేడం, లోపల గేట్ వస్తుంది, బయట ఈ డోర్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్వింగ్ డోర్స్ లో మీరు చూస్తుంటారు, ఇట్లా ఓపెన్ చేస్తే మనకి లోపల గేట్ వస్తుంది. సో అలానే ఇది మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్. బయటకి ప్లేస్ లేని వాళ్ళకి, అంటే అవుట్ సైడ్ ఇట్లా డోర్ ఓపెన్ చేస్తే మనకి బయట ప్లేస్ అనేది ఆక్యుపై అవ్వకుండా మాన్యువల్ టెలిస్కోపిక్ డోర్స్ చూడడానికి ఆటోమేటిక్ డోర్స్ లాగా ఉంటుంది, లుక్ కూడా బాగుంటుంది, స్పేస్ ఎక్కువ కవర్ అవ్వదు. అవుట్ సైడ్ మనం తీయాల్సిన అవసరం లేదు, షాఫ్ట్ లోపలే మనకు ఓపెన్ అయిపోతుంది. ఓకే, సో దాంట్లోనే మనకి డిఫరెంట్ కలర్స్ ఇస్తాం. ఇది హాఫ్ విజన్, ఇది స్మాల్ విజన్. దీంట్లోనే మనం బిగ్ విజన్ గ్లాస్ కూడా ఇస్తాం. మనం హ్యాండిల్ అనేది ఇట్లా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో రెండు పౌడర్ కోటెడ్. దీంట్లోనే మనం ఎస్ఎస్ లో కూడా ఇవ్వడం జరుగుతుంది. అచ్చా, సో ఎఫర్ట్ చేయలేము అనుకున్న వాళ్ళు కూడా దీనికి వెళ్ళిపోవచ్చు. ఎస్ మేడం, స్వింగ్ డోర్ కాస్ట్ కన్నా కొద్దిగా ఒక 5,000 ఎక్స్ట్రా ఉంటుంది. ఓకే, కానీ లుక్ మాత్రం ఆటోమేటిక్ లాగానే అనిపిస్తుంది. సూపర్. ఇవేంటి కాలేష్ గారు? మనకి క్యాబిన్ లోపల హ్యాండిల్స్ డిఫరెంట్. ఇప్పుడు క్యాబిన్ లో చాలా మంది గోల్డ్ తీసుకుంటారు, సిల్వర్, రోజ్ గోల్డ్. వాళ్ళకి రిక్వైర్మెంట్ వాళ్ళకి తగ్గట్టు మనము డిజైన్స్ ప్రొవైడ్ చేసిస్తాం. హ్యాండిల్స్ చాలా పెద్దవాళ్ళు ఉంటారు ఏజ్ లో, వాళ్ళకి హ్యాండిల్స్ అనేది కంపల్సరీ. హాస్పిటల్స్ లో వాటిలో అన్నిట్లో హ్యాండిల్స్ అనేది ప్రొవైడ్ చేయాలి కాబట్టి వాళ్ళకి కావాల్సిన డిజైన్స్ లో మన దగ్గర ఈ ఆప్షన్స్ ఉంటాయి మనకి. టోటల్ గా లిఫ్ట్ లో యాడ్ ఆన్స్ అన్నట్టు వాళ్ళకి కావాల్సినవి ఇట్లా మస్తు మోడల్ లో కావాలి, నాకు ఎస్ఎస్ లో కావాలి అంటే ఈ విధంగా ఇస్తాం సార్. గోల్డ్ లో మనకి సిల్వర్ లో దీని డిజైన్ చేంజ్ కూడా ఉంది. ఇవి ఉంటాయి మనకి హ్యాండిల్స్. ఓకే, సూపర్. సో లిఫ్ట్ లోపల బాడీకి ఉన్న కలర్ కి మ్యాచ్ అయ్యేలాగా మీరు సజెస్ట్ చేస్తారా, వాళ్ళే అడుగుతారు? మేము కస్టమర్ కి చూపిస్తాము, వాళ్ళ రిక్వైర్మెంట్ తగ్గట్టు. ఇక్కడ వచ్చి డిస్ప్లే సెంటర్ మాది. డిస్ప్లే సెంటర్ కి వచ్చి మొత్తం చెక్ చేసుకుంటారు, చూసుకుంటారు. వాళ్ళకి తగ్గట్టు వాళ్ళకి ఏదైనా ఇది నచ్చిందంటే కనుక మేము ఆర్డర్ బుక్ చేస్తాం.
ఓకే. సో ఇప్పుడు ఆల్రెడీ లిఫ్ట్ ఉందనుకోండి, ఎప్పుడోనే పెట్టించుకున్నారు, దాంట్లో ఏదైనా ఇలాంటివి పోయిందనుకోండి, మేము సప్లై చేస్తాం. చేస్తారా? సర్వీస్ కూడా చేస్తారా? సర్వీస్ కూడా ఇస్తాం. ఓకే. సో చాలా మందికి లిఫ్ట్ పెట్టించుకోవాలని ఉంటుంది, కానీ దాని గురించి నాలెడ్జ్ జీరో, ఏమీ తెలియదు మాకు. నేనే అనుకోండి, నాకేమీ తెలీదు, మీ దగ్గరికి వచ్చాను ఆఫీస్కి, డైరెక్ట్గా ఇక్కడికి వచ్చేసి తెలుసుకోవచ్చా, లేకపోతే ఎట్లా? మీరు ఫోన్ చేసినా పర్లేదు, ఇక్కడికి వచ్చినా కూడా మేము క్లియర్గా అసలు అక్కడ ఉన్న ప్రొవిజన్ ఏంది, ఎలాంటి మోడల్ వస్తుంది, హైట్ ఎంత ఉంది ఫ్లోర్ది, మీకు ఎలాంటి లిఫ్ట్ కావాలి, మీకు ఏమైనా డిజైన్ రిక్వైర్మెంట్ ఉందా, ప్లేన్ క్యాబినా, డోర్స్ ఆటోమేటిక్ డోర్స్ వస్తుందా రాదా, క్లియర్గా నాలెడ్జ్ మీకు ఇస్తాం. ఓకే. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏమైనా గైడెన్స్ కావాలన్నా చేస్తారు, టోటల్ గైడ్ చేస్తారు, మేము చెప్తాం ఎలా ఏ స్పేస్ లో ఎలా పెట్టుకోవాలి, ఏ కాంబినేషన్ బాగుంటుంది. 4x4 నుంచి 3x3 నుంచి మనం సింగిల్ ప్యాసింజర్ నుంచి మనం లిఫ్ట్ అనేది ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. సూపర్. మరి ఇప్పుడు లిఫ్ట్ లో ఇంకేమేమి ఫెసిలిటీస్ మీరు ప్రొవైడ్ చేయగలుగుతారు? సో బయోమెట్రిక్ ఇవ్వచ్చు, ఓకే. హ్యాండిల్స్ కి మనం సెమీ ఆటోమేటిక్ డోర్స్ కి గోద్రేజ్ లాక్స్ ఇవ్వచ్చు, లాక్ బయటకు వెళ్ళి చేసుకోవచ్చు లిఫ్ట్ బయట నుంచి. ఓకే. సో ఇవన్నీ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఏదన్నా కస్టమర్ రిక్వైర్మెంట్ రూపా గారు, వాళ్ళకి ఎలా కావాలి అనేది వాళ్ళ కండిషన్స్ ఉంటే దాన్ని బట్టి మనం చేయగలుగుతాం. ఏదైనా కస్టమర్ చెప్తే కస్టమైజ్ చేసి ఇచ్చేస్తారు అనమాట. Right. సో అంతా మీ ఇష్టమేనంటండి, మొత్తం మీదే, వాళ్ళు ఇదేమీ లేదు, మీకేం కావాలంటే అలా మ్యానుఫ్యాక్చర్ చేస్తారు, ఎంత వెయిట్లో కావాలంటే అంత వెయిట్లో, ఏ డిజైన్ కావాలన్నా, ఏ కోటెడ్లో కావాలన్నా కూడా అన్నీ ప్రొవైడ్ చేస్తామంటున్నారు. సో ఇంకెందుకు ఆలస్యం? నేను ఇంకో డౌట్ మర్చిపోయాను, ఇప్పుడు అడుగుతాను. సార్, మరి ఇప్పుడు లిఫ్ట్ పెట్టించుకోవాలనుకున్నాం అనుకోండి, ఏదైనా బిల్డింగ్ స్టార్ట్ చేసి ప్లాన్ చేసుకున్నప్పుడే పెట్టుకుంటే మంచిదా, లేకపోతే తర్వాత వస్తే మంచిదా, ఎప్పుడు రావాలి? కరెక్ట్ క్వశ్చన్. స్టార్టింగ్ లో రావడం వల్ల వాళ్ళు ప్లాన్ తీసుకొని మా దగ్గరకు వస్తూ ఉంటారు. కొంతమంది బిల్డర్స్ వస్తూ ఉంటారు, ఇంటీరియర్స్ వస్తూ ఉంటారు, ఆర్కిటెక్ట్స్ వస్తూ ఉంటారు. మనం షాఫ్ట్ సైజు విడ్త్ ఇంత తీసుకుంటే బెటర్, డెప్త్ ఇంత తీసుకుంటే బెటర్. ఏదైతే స్టార్టింగే రావడం వల్ల వాళ్ళకి కాస్ట్ అనేది చాలా తక్కువ అయిపోతుంది. అచ్చా. వాళ్ళకి డోర్స్ ఆటోమేటిక్ డోర్స్ కావాలంటారు కొంతమందికి, మినిమం 4 feet ఉండాలి మనకి. సో అదనేది మనం వాళ్ళు ప్లాన్ తీసుకొని వస్తే మనం స్టార్టింగ్ సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళు ఆటో డోర్స్కి వెళ్ళొచ్చు. ఎన్ని ప్యాసింజర్స్కి ఎంత కెపాసిటీకి మనకి ఎంత స్పేస్ అనేది రిక్వైర్మెంట్ మనం టోటల్గా మనం అప్పుడే చెప్తాం. వాల్స్ ప్రిపేర్ చేసుకుంటారు, వాళ్ళకి లో కాస్ట్లో మనకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. సూపర్. సో బెనిఫిషియల్గా ఉంటుంది ఫస్టే వచ్చేసి, స్టార్టింగే వస్తుంది. ఓకే. సో ఇప్పటి వరకు మనం డోర్స్ చూసాం కదండి, ఇక్కడ ఏదో రౌండ్గా ఉంది, ఇటు సైడ్ చూస్తే ఇలా ఉంది, ఇదేంటో అడిగి తెలుసుకుందాం. మనతో పాటు సేల్స్ మేనేజర్ కాలేష్ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్, ఏంటిది డోర్స్ చెప్పారు, అన్నీ చెప్పారు, దీని గురించి చెప్పలేదు మాకు. ఈ మోడల్ పేరు క్యూబ్ 360 మేడం. క్యూబ్ 360. క్యూబ్ 360 4 feet డయామీటర్ లో ఉంటుంది మనకి. 2 passenger లిఫ్ట్ ఇది. ఓకే. విత్ స్ట్రక్చర్, విత్ ట్రాన్స్పరెంట్ క్లాడింగ్ తో పాటు మనం ఇవ్వడం జరుగుతుంది. ఇది విల్లాస్ లో, డూప్లెక్సెస్ లో హోమ్ లిఫ్ట్స్ అన్నమాట. వితౌట్ పిట్ మనం 6 inch హైట్ తీసుకుంటాం అంతే. మనం 6 inch పిట్ తీసుకుంటాము, డైరెక్ట్ గా లిఫ్ట్ ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. వావ్. సో ఇలా తీసుకెళ్లి ఇంట్లో పెట్టేసుకోవడమే అన్నమాట. వావ్, చాలా బాగుంది. వితౌట్ స్ట్రక్చర్, ఇంకా టోటల్ స్ట్రక్చర్ తో పాటు వస్తుంది మనకి. కవరింగ్ ట్రాన్స్పరెంట్ వస్తుంది. 2 passenger లిఫ్ట్, హైడ్రాలిక్ లిఫ్ట్ ఇది. ఓకే. ఈ లిఫ్ట్ మోడల్ పేరు క్యూబ్ 360. సో ముందు పెట్టుకోలేదు, మనం ప్లాన్ చేసుకున్నప్పుడు అని మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదండి. దీన్ని ఇలా తీసుకెళ్ళి మీ ఇంట్లో అలా ప్లేస్ చేసుకోండి. అంత బాగుంది, ఎంత క్యూట్ గా ఉంది. క్యూబ్ 360 అన్నారు క్యూబ్ కదా. 360 రూపా గారు. సో పేరు కూడా చాలా బాగుంది. సో క్యూబ్ 360 చూసాము, ఇదేంటండి స్క్వేర్ లా ఉంది? క్యూబ్ 3 square. క్యూబ్ 3 square మీరు పెట్టారా పేరు? బాగుంది కదండి పేరు. బాగుంది. 3 passenger లిఫ్ట్ ఇది. ఓకే. 3 అంటే 3నే ఎక్కాలా? 3 passenger. ఇది కూడా ట్రాన్స్పరెంట్ క్లాడింగ్. ఓకే. ట్రాన్స్పరెంట్ క్లాడింగ్ ఇస్తాం మనము. హోమ్ లిఫ్ట్ అన్నమాట ఇది కూడా. విత్ స్ట్రక్చర్ మనం ఇవ్వడం జరుగుతుంది. చాలా తక్కువ పిట్ తో మనం 6 inch పిట్ తో ఇవ్వడం జరుగుతుంది. ఓ, దీనికి కూడా కింద ఏమి ఫ్లో హోల్ లాగా అలా ఏమి పెట్టే అవసరం లేదన్నమాట. ఓకే. దీన్ని కూడా ఇలా తీసుకెళ్ళి అలా పెట్టేసుకోవచ్చు. వావ్. ఇందులో కూడా ట్రాన్స్పరెంట్ ఇవ్వడం జరుగుతుంది మనకి. ఏసీపీ షీట్ కవరింగ్ తో జరుగుతుంది. ఓకే. ఎలా కావాలంటే అట్లా రిక్వైర్మెంట్ తగ్గట్టు మనం ఇవ్వడం. గ్లాస్ ఇచ్చేస్తారు మాకు. గ్లాస్ ఇస్తాము, ట్రాన్స్పరెంట్ క్లాడింగ్ ఇస్తాం. ఓకే. ఇంకేమేమి ఉంటాయి దీని లోపల, మనకు ఏమైనా బెనిఫిట్స్ ఉన్నాయా? క్యాబిన్, డిఫరెంట్ క్యాబిన్ డిజైన్స్ ఉంటాయి మా దగ్గర. ఎస్ఎస్ లో, ఎంఎస్ లో మీ రిక్వైర్మెంట్ తగ్గట్టు డోర్స్ కి మ్యాచింగ్ లో మీరు తీసుకోవచ్చు. మన దగ్గర ఇందాక మనం డోర్ చూసాము, సో దానికి మ్యాచింగ్ గా మనం క్యాబిన్ కూడా డిజైన్. బయోమెట్రిక్ అలా కూడా ఇస్తారా? బయోమెట్రిక్ ఇస్తాము. ఇంకా కస్టమర్ ఇష్టం, వాళ్ళు ఎలా అడిగితే వాళ్ళ కస్టమర్ రిక్వైర్మెంట్. ఓకే.